ఇప్పుడు భక్తులు మీ దగ్గరికి సమస్యలతో వస్తే ఈ గవ్వలేసి వాళ్ళ గ్రహ స్థితులు ఏంటో చెప్పి మీరు పరిష్కారం చెప్తారంటారు. జ్యోతిష్యం అంటారు. జ్యోతిష్యం ముఖ్యం కాదు. నువ్వు ఏడ పుట్టావు, ఏడ పెరిగావు, ఎక్కడ పెరిగావు, ఇవన్నీ సమస్యలు కాదు. నా దగ్గరకు వచ్చాక నువ్వు ఎలా బాగుపడతావు అనేది ఒక సబ్జెక్ట్ నాకు కావాల్సింది. ఆ 4 మాటలు నేను ఈ గవ్వలేసే చెప్తాను. ఈ గవ్వలే ఇప్పుడు ఒకసారి వేయడం జరుగుతుందా? నీ ఇష్టం అమ్మా, నువ్వు వేస్తానంటే నేను చెప్తా. అప్పుడు ఓం గురుశక్తి గురుమాత గురుకటాక్ష దేవి నమః. ఓం నమో మాత జగన్మాత జగన్జ్యోతి జగత రక్షక రక్షరక్షక ఆదిశక్తి అనుగ్రహ దేవి జయం. అంబా స్థానం విశ్వ పూజ బలము ఆయుష్ ప్రభానం దాక్షాయినే నమః. యోగ చక్రం పూజ చక్రం అదృష్ట చక్రం లక్ష్మీ కటాక్షణం పూజ బలము ఆయుష్ ప్రభానం అంబా స్థానం విశ్వ పూజ బలం యోగం అనుకూలం. గురుగారు, ఇప్పుడు మీరు మీ దగ్గరకు వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సమస్యల్ని చూసి ఇలా గవ్వలు వేసి వాళ్ళకి చెప్తుంటారు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి అని. ఎప్పుడు మీరు మీ భవిష్యత్తును చూసుకోలేదా? ఇప్పుడు వచ్చే భక్తులు ఈ ఫొటోస్ అన్నీ కూడా చూసి వాళ్ళు మొక్కి దేవుళ్ళ ఫోటోలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి సంతోషపడి మిమ్మల్ని నమ్మడం కోసమా, లేకపోతే ఇది మీ ఇష్టం కోసం మీరు పెట్టుకున్నావా ఇవన్నీ? ఇప్పుడు నువ్వంటూ ఉన్నావు, నీలో కూడా ఒక దేవత కొలిసి ఉంది. ఇప్పుడు దేవతల గురించి మీరు చెప్తున్నారు కదా, మీకు ఎప్పుడైనా దేవతలు కనిపించారు గురుగారు? మేము పూజలు చేసేవాళ్ళం కదా. అంటే మీకు కనిపిస్తాయి? కనిపిస్తారు అని అంటే యూజువల్గా అందరికీ అనిపించేది ఏంటి అని అంటే, ఈ చెయ్యి చూసి జాతకం చెప్పేవాళ్ళు ఇలా రకరకాల విద్యలతోని ఒకరు భవిష్యత్తుని చెప్తా ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు వాళ్ళ భవిష్యత్తుని చూసుకొని ఎందుకు సరి చేసుకోరు అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు కదా గురుగారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. అయితే ఈరోజు మనమైతే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వచ్చాము. సినిమాలలో మనం సర్వసాధారణంగా ఈ హారర్ మూవీస్లో ఇలాంటి మూవీస్లో వినే పదాలు ఏంటి? అష్టదిగ్బంధనం అని చెప్పేసి, బ్లాక్ మ్యాజిక్ అని చెప్పి, మనం రెగ్యులర్గా వాడే భాషలో నెగిటివ్ ఎనర్జీ. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం. అయితే ఇలాంటి దుష్ప్రభావాలు దుష్ట శక్తులు మన మీద ఉన్నప్పుడు మన పైన ఉన్న ఈ దుష్ట ప్రభావాలని తొలగించడానికి కూడా కొంతమంది వ్యక్తులు అయితే ఉన్నారని మనం వింటూ ఉంటాం. అయితే ఈ రోజు నేను ఒక వ్యక్తిని కలవడానికి వచ్చాను. బయట చాలా మంది కూడా ఇతని దగ్గరికి వెళ్తే మనకు మంచి జరుగుతుంది, మన పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందని చెప్పేసి చాలా మంచి టాక్ అయితే ఉంది. అది నిజమా కాదా అని తెలుసుకునేందుకే ఈరోజు మనం ఈ ప్లేస్కి వచ్చాం. అది ఎవరో కాదు, స్వామీజీ శ్రీనివాస్ గురువు గారు. అయితే గురువుగారితో మాట్లాడి అసలు ఈ విషయాలు ఏంటి, వీటి అర్థాలు ఏంటి, నిజంగా ఇవి ఉన్నాయా లేకపోతే అబద్ధమా అని అన్నీ కూడా మనం లైవ్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, అసలు మీ ఆఫీస్లోకి రాగానే చూస్తే ఇక్కడ అన్ని దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి. ప్రతి ఒక్క దేవుడిది లేనిది అంటూ లేదు. అంతేకాకుండా యేసు ప్రభువుది ఇంకా అల్లా దేవుడిది కూడా ఉంది. ఎందుకు ఇన్ని అడిగావు కదమ్మా? ఓకే, చాలా సంతోషం. ఓం శక్తియే నమః. గురుశక్తి గురుమాత గురుకటాక్ష దేవియే నమః. ఓం అక్షాయ నమ అనంతాయ నమ గోవిందాయ నమ. ఓం ప్రాణేశాయ శివం ప్రాణేశాయ స్వాహ. ఓం నమో నారాయణ గురుదేవ గురుకటాక్షణం. అంబా శాంభవి వనస్పతి జయం. మహాశక్తియే నమః. మున్నోటి ముక్కోటి దేవతలందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. కరెక్టే మనం అడిగింది. ఇప్పుడు నేను దేవుళ్ళని మొక్కున్నా. ఇప్పుడు నువ్వు అడిగాక నేను అంత దేవతలను అందరిని మొక్కాను కదా, అంటే అంత దేవతలు ఉన్నారు దాంట్లో. నేను చదువుకున్న దాంట్లో, ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో అంత దేవతలు ఉన్నారు. అంటే సృష్టికి సంబంధించింది ఏంటి అంటే మన మానవ జీవితానికి దేవతలే ముఖ్యం. మనం మానవులం, మనం వాళ్ళ భక్తులమే తప్ప మన చేతిలో ఏం లేదు. కానీ సృష్టికర్తలు మొత్తం వాళ్ళే. అంటే యేసు ప్రభువుని పూజించే వాళ్ళకు ఆయనే దేవత, దేవుడు. ముస్లింను పూజించేవాళ్ళు, అల్లాను పూజించేవాళ్ళు, ముస్లింలకి ఆయనే దేవుడు. మన హిందువులకు పూజించేది మనకి రకరకాల దేవుళ్ళు ఉన్నారు. అంటే మనం సృష్టించుకునే అన్నీ అమ్మవారు అని అర్థమైందమ్మా. అమ్మవార్లల్లా మ్యాక్సిమం 18 అమ్మవార్లు శక్తిపీఠాలని తెలుసు కదా మీకు. నేను కూడా పెట్టాను ఈ శివరి నుంచి ఆ శివరి దాకా పైన అంతా శక్తిపీఠాలే. ఆ 18 శక్తిపీఠాల్లో అమ్మవారు 18 మంది 300 దేవతలు అయిపోయారు. అట్లా మనం ఏ దేవతను మొక్కుకునే వాళ్ళు ఆ దేవతను పూజిస్తారు. ఇప్పుడు మీరు వీళ్ళందరినీ మొక్కుతూ ఉంటారా? కాబట్టి ఏంటి అని అంటే నా దగ్గరికి ప్రతి ఒక్క భక్తుడు వస్తాడు. అంటే ఈ మతం ఆ మతం ఆ మతం అనేది లేదు నా దగ్గర. కాబట్టి అంతా మనుషులమే. ఇప్పుడు ముస్లిం దగ్గరికి పోయినా అదే అన్నం పెడతాడు, క్రీస్తు దగ్గరికి పోయినా అదే అన్నం పెడతాడు.
మన హిందూ దగ్గరికి పోయినా అదే అన్నం పెడతాడు. అన్నం అయితే మారదు కదా, మారుతుందా? లేదు, మారదు కదా. కడుపు కూడా ఈ అన్నం కాదు, వీళ్ళ దగ్గర ఈ భోజనం భోంచేయాలి, వీళ్ళ దగ్గర ఈ భోజనం భోంచేయాలి, వీళ్ళ దగ్గర ఈ భోజనం భోంచేయాలని కడుపు చెప్పదు కదమ్మా. ఎలాగైతే ఉంది ఆ జానడ పొట్ట మనకి నిండాలి అని అంటే మతాలు చూడకూడదు. అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఏ మతమైనా కూడా ఏ మతం వాళ్ళైనా కష్టం అనేది ప్రతి మనిషికి ప్రతి మానవుడికి వస్తుంది. ఆ ప్రతి మానవుడు మన దగ్గరకు వస్తారు భక్తులుగా. వచ్చినప్పుడు మన వల్ల అయ్యేది కంపల్సరీగా మనం చేయాలి. చేస్తేనే ఆ మతాన్ని కూడా ఆయన ఆలోచించాడు. నేను ఈ గురువుగారి దగ్గరికి పోయా, నాకు పని అయ్యింది, నేను బాగున్నా అనుకునే దానికి అనుకోవాలి. అప్పుడు ఏమనుకుంటాడు ఆయన? ఒక ముస్లిం అయితే, అల్లా నువ్వే తీసుకెళ్ళావు అక్కడికి, నన్ను నువ్వే బాగు చేశావు, ఇక్కడ బాగుపడాలని ఉంది, ఇక్కడ బాగుపడ్డాను అని ఆయన అనుకుంటాడు. క్రీస్తు మతం చేసేవాడు, యేసునాథా నువ్వే చూపించావు మార్గం, నేను ఈ గురువుగారి దగ్గరికి పోయాను కాబట్టి ఇక్కడ నేను బాగుపడ్డాను, నువ్వే చూపించావు అని ఆయన దేవుడినే మొక్కుంటాడు. మన హిందువులు వస్తే ఆయన ఏ దేవుడిని మొక్కుతాడో, ఏ దేవుడు పూజిస్తాడో ఆ దేవుడినే కొలుచుకుంటాడు. నువ్వు చూపించడం వల్లే అమ్మవారు నేను ఆడికి వెళ్ళాను, నేను బాగున్నాను అనుకుంటాడు. ఇప్పుడు వచ్చే భక్తులు ఈ ఫొటోస్ అన్నీ కూడా చూసి వాళ్ళు మొక్కే దేవుళ్ళ ఫోటోలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి సంతోషపడి మిమ్మల్ని నమ్మడం కోసమా, లేకపోతే ఇది మీ ఇష్టం కోసం మీరు పెట్టుకున్నావా ఇవన్నీ? లేదమ్మా, మన ఇష్టం కోసం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి, ఇప్పుడు నువ్వంటూ ఉన్నావు, నీలో కూడా ఒక దేవత కొలిసి ఉంటుంది నీ మనసులో. నువ్వు ఇష్టపడే దేవత, ఏ దేవత అయినా సరే, ఆ దేవత ఫోటో అనేది ఉంటే నీకు ఏమనిపిస్తుంది అని అంటే, అమ్మ నా దేవత కూడా ఇక్కడ ఉంది, నేను బాగుపడతా, నా దేవత కూడా ఇక్కడ ఉంది, నేను బాగుపడతా అనే ఒక మనసులో నీకు ఒక సంతోషం అనేది నీకు వస్తుంది. కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు ఎవరు. అర్థమైందమ్మా? నమ్మకం అనేది ఎలా ఉంటుంది అని అంటే, మనం ఏ గుడికి పోయినా, ఎక్కడికి పోయినా, ఏ ప్రార్థనకు పోయినా, ఏ చర్చికి పోయినా, ఏ అల్లాహ్ దేవుడి దగ్గర పోయినా, మన మనసు తృప్తితో ఒక నిజమైన నమ్మకాన్ని, అంటే ఈ దేవుడు ఉన్నాడు ఇక్కడ, నేను బాగుంటాను అన్న ఒక నమ్మకంతో మనం దేవుడి గుడికే కానీ ఎక్కడికే కానీ వెళ్ళాలి. ఒక చర్చికి పోయినా, ఒక మసీదుకి పోయినా, ఒక హిందూ దేవాలయానికి పోయినా మనం ఒక నమ్మకంతో పోవాలా. కొంతమంది ఏం చేస్తారని అంటే, ఇంతమంది గుళ్ళు తిరిగా, ఇన్ని దేవతలను చూసా, ఇన్ని పూజలు చేశాను, నాకు ఏమీ లేదు, ఇక్కడికి పోతే అవుతానా నేను అనుకుంటాడు. కానీ ప్రతి మనిషి బాగుపడేదానికి ఒక స్థలం ఉంటుంది, ఒక దేవత ఉంటుంది, ఒక గ్రహశుద్ధి అనేది అక్కడ ఉంటుంది. కాబట్టి ఆడికి పోతే బాగుపడతాం. ఇప్పుడు కొంతమందికి హెల్త్ బాగాలేదమ్మా, హాస్పిటల్కి పోతాం, పెద్ద ఎండి డాక్టర్ దగ్గర కూడా బాగుపడింది, ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఒక మాత్ర ఇస్తే బాగుపడతాం. అంటే వాడి జీవితానికి ఆ గ్రహాలు అక్కడనే బాగుపడాలని ఉన్నాయి కాబట్టి అక్కడే బాగుపడతాడు. అందుకని ప్రతి ఒక్క మనిషి ఎవరి దగ్గరకు పోయినా నిజాయితీగా, నీతిగా, ఒక నమ్మకంతో పోవాలా. అప్పుడు అక్కడ ఏదో ఒక దేవత, అక్కడ ఏదో ఒక గ్రహం అనేది, ఆ గ్రహాలు అనేది మనకి సహకరిస్తాయి. అప్పుడు మనం పోయిన పని ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు దేవతల గురించి మీరు చెప్తున్నారు కదా, మీకు ఎప్పుడైనా దేవతలు కనిపించాయా గురుగారు? మేము పూజలు చేసేవాళ్ళం కదా. అంటే మీకు కనిపిస్తారు అని అంటే, ఇప్పుడు సినిమాలలో కూడా కొన్ని దేవత మనకి కనిపిస్తుంటది, కొంతమంది చూపిస్తుంటారు. ఆ విధంగా దేవత రూపంలో కనపడదు. మరి దేవతలు కనిపిస్తారు కానీ నీడలా కనిపిస్తారు, నీడలా కనిపిస్తారు, మాట్లాడతారు. అవుతే అప్పుడు నీడలా కనిపించినప్పుడు ఒక ధని అనేది అది మనకు వస్తుంది. అంటే ఆ ధని ఎలా వస్తుంది అని అంటే, దీనికంటూ అమ్మవారు దీక్ష చేసే వాళ్ళు ఉంటారు, దీక్ష పొందిన వాళ్ళు ఉంటారు. ఆ దీక్ష పొందినప్పుడే అప్పుడు అమ్మవారు మనకు వశయం అవుతుంది. వశయం అయినప్పుడే మనకి అమ్మవారిని మనం నిశ్శబ్దంగా ఎప్పుడైనా సరే మనం పూజలో కూకొని ఏ డిస్టర్బ్ లేకుండా, మన మనసులో ఏ దురాలోచన లేకుండా మనం పరిశుద్ధంగా అమ్మవారిని ఆ ఒక జపాన్ని మనం ఎప్పుడు మనం తలుసుకుంటామో అప్పుడు అమ్మవారు మనకి కనిపిస్తుంది. అంటే నీడలా కనిపిస్తుంది. అంతేగాని దేవుడి రూపంలో ఇప్పుడు బొమ్మలలో ఉన్నాయి కదా, ఆ రూపంలో దేవత కనపడదు. అప్పుడు ఒక ధని అనేది మన చెవిలో వస్తుంది. సాధారణంగా మీరు ఇప్పుడు మాట్లాడతారు అని కూడా చెప్పారు కదా, అంటే ఎటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు? అంటే భక్తుల సమస్యలతో వచ్చినప్పుడు వాళ్ళ సమస్యల గురించి దేవుళ్ళతో మాట్లాడి పరిష్కారం చెప్తారా? ఇప్పుడు సమస్యలతో వస్తారు, వాళ్ళ ముంగల మనం దేవుడిని ఎప్పుడు పడితే అప్పుడు ఏ టైంలో ఆ టైంలో మనం పిలవలేము, అట్లా చెప్పలేము. ఇప్పుడు నువ్వు ఉన్నావు, సపోజ్ వచ్చారు నా దగ్గరకు ఒక భక్తులు, వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటుంది, ఆ సమస్యకి వాళ్ళు సతమతం అవుతుంటారు. దానికి అప్పుడు మనం ఏం చేస్తామనంటే, వాళ్ళ పేరు కానీ వాళ్ళ ఫోటో కానీ మనకు తీసుకొని మనం నైట్ పూజలో కూకొని, నైటే ఏదైనా చేయాలంటే పగులు చేయలేము, పగులో రకరకాల సౌండ్లు మన చెవులో పడుతుంటాయి, దాన్ని బట్టి మనం ఏది చేయలేము. కాబట్టి మనకు డిస్టర్బ్ లేకుండా ఉండాలి అని అంటే దానికంటూ ఒక స్థానం ఉంటుంది. ఆ స్థానంలో కూకొని మనం జ్ఞానంలోకి పోయి
అప్పుడు వాళ్ళ గురించి మనం అడిగినప్పుడు వాళ్ళు బాగుంటారా బాగోరా, వాళ్ళకి ఏంటి, అసలు వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి ఏ సమస్య ఉంది అనేది మనకి కొన్ని విషయాలు మనకి భగవంతుడు అమ్మవారి ద్వారాగా, అమ్మవారిని పూజించి అమ్మవారిని వశయం చేసుకున్నాం కాబట్టి అమ్మవారి ద్వారాగా మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి. అప్పుడు ఆ భక్తుడికి నాయన నీకు ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి, దీనికి ఇట్లా చేస్తే ఈ వస్తువు చేసి మీకు ఇస్తే మీ ఇంట్లో మీరు బాగుంటారు, మీ కుటుంబానికి మీకు రక్షణగా ఉంటుంది, మీకు ఉండాల్సిన దుష్టశక్తులే కానీ, శాతబడులే కానీ, నరదిష్టే కానీ, నరపీడే కానీ, అర్థమైందా, నరఘోషే కానీ మీకు తొలగిపోతాయి. అప్పుడు మీరు బాగుంటారు. మీ చేసే పనులు ఎందు కానీ, మీ ఆరోగ్యం ఎందు కానీ, మీ ఫ్యూచర్ ఎందు కానీ మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు, 303 దేవతల ఆశీస్సులు మీకు ఉంటాయి అని చెప్పి దానికంటూ ఒక పరిష్కారం, ఒక విముక్తి. గురుగారు ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఎన్నో పదాలు వాడినారు. అంటే చేతబడి అంటున్నారు, నరదిష్టి అంటున్నారు, అమ్మవారితో మాట్లాడతా అంటున్నారు. అసలు మీ అనుభవం ఏంటి? అంటే మీరు ఏం విద్యలు నేర్చుకున్నారు? నువ్వు అన్నది కరెక్టే. అంటే మీరు ఏ పూజలు చేస్తారో కూడా తెలియదు. మేము అమ్మవారి పూజ చేస్తామమ్మా. శక్తి లేని శివుడు లేడు, శివుడు లేని శక్తి లేదు. ఆడవారు లేని మగవారు లేరు, మగవారు లేని ఆడవారు లేరు. ఇద్దరు ఉంటేనే సృష్టికి బలం, సృష్టి పెరుగుతుంది. అలాంటప్పుడు ఆ దేవతలు లేని మనం లేము. అయితే మేము చిన్న వయసు నుంచి అమ్మవారినే కొలుస్తాం. మేము అమ్మవారినే కొలుస్తాం. మా తాతల కాలం నుంచి కూడా అమ్మవారిని కొలుస్తాం. మా తాతగారు పెద్ద గురువు గారు, ఆయన చాలా గొప్పవాడు. ఆయన దగ్గరే మనం విద్యలు నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు నాకు 60 దాటిన వయసు. అయితే నాకు అనుభవం అంటే నాకు దగ్గర ఇప్పుడు 40 సంవత్సరాల అనుభవం ఉంది. నాకు 60 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలలో నేను ఈ వృత్తిలోకి స్టార్ట్ అయ్యాను. అంటే మీరు 20వ సంవత్సరం ఉన్నప్పుడు స్వామీజీగా మారారు? కాదు, ఇంకో గురువు గారి దగ్గర శిష్యుడిగా వచ్చాను. అర్థమైందా? ఆ గురువు గారు ఎవరో కాదు, మా తాతగారే, సొంతం మా తాతగారే. మా తాతగారి దగ్గరనే నేను శిష్యుడిగా అక్కడనే ఆయన దగ్గరనే ఉన్నా. మాకు ఎడ్యుకేషన్ అంటే చదువు అంటే మాకు అంతగా లేదు. లేకపోయినా అప్పట్లో చదువు లేకపోయినా విద్యలు వచ్చాయి. విద్యలు ఎలా వస్తాయనంటే ఒక బోయవాడికి కానీ, ఒక ముత్తరాశివాడికి కానీ, అర్థమైందమ్మా, ఒక కోయవాడికి కానీ ఈ విద్యలు బాగా అబ్బుతాయి. అప్పట్లో ఎలా అబ్బుతాయనంటే అప్పట్లో కొన్ని చెట్లు, పసరకట్లు ఉండేవి. ఆ చెట్లు, పసరకట్లు వల్ల ఆ ఒక దేవత అనేది ఆ విద్యలోకి పోయినప్పుడు, ఆ జ్ఞానంలోకి పోయినప్పుడు ఆ దేవత అనేది అప్పుడు కరుణించేది, అప్పుడు మార్గాన్ని చూపించేది. మనం అంటావు, నువ్వు అన్నావు కదా ఇప్పుడు నేరుగా మాట్లాడతావని. నేరుగా మాట్లాడడం కాదు, మనం ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉండదు. ఒక జ్ఞానంలో కూర్చొని ఆ జ్ఞానంలో అమ్మవారిని మనం ఆహ్వానించినప్పుడు, పిలిచినప్పుడు ఆ అమ్మవారు ఖచ్చితంగా మనకి ఒక ధని మాదిరిగా మనకు వస్తుంది. ఇప్పుడు మీరు గురువు గారుగా మారినప్పుడు మీ తాతగారి దగ్గరనే మీరు శిష్యరికం చేశాము. ఇలా మీరు మారుతున్నారని తెలిసినప్పుడు మీ తల్లిదండ్రులు ఏమని స్పందించారు? మా తల్లిదండ్రులు అంటే మా తండ్రి కూడా కొద్దిగా మా తాతగారి దగ్గర కొన్ని విద్యలు చేసి కొద్దిగా చేసేటోడు. అలాగనే మా తాతగారి దగ్గర ఎక్కడెక్కడి నుంచో జనాలు తెలిస్తే, అప్పుడు ఫోన్లు, టెలిఫోన్లు, అప్పుడు ఇలాంటి మీడియాలు అవన్నీ ఏమి లేవు కదా. అప్పుడు ఎవరన్నా ఇట్లా పలానా పలానా ఊర్లో, పలానా విలేజ్లో పలానా ఒక ఆయన ఉన్నాడు పెద్ద ఆయన దగ్గరకు పోతే మనకి కొన్ని సమస్యలు బాగుంటాయి. ఏదైనా ఆరోగ్యం బాగలేకపోయినా, చేతబడులు ఉన్నా, అప్పుడు విలేజ్కి అప్పుడు చేతబడులు చేసేటోళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు హింసపడేవాళ్ళు. అప్పుడు శత్రుత్వం అంటే మనిషికి గిట్టకపోయినా, వాడికి ఎదురు తిరిగినా అప్పుడు కొన్ని చేతబడులు చేసేటోళ్ళు. అప్పుడు ఆ మనుషులు చచ్చిపోయేటోళ్ళు. లేదు ఒకడికి పాడి పంటలు బాగున్నా, పంటలు బాగా పండుతున్నా, వాడికి పాడి పంటలు అంటే ఒకవేళ ఆవులు గేదెలు అన్నీ ఉన్నా అప్పుడు అందగల ఆవులు గేదెల మీద కూడా చేసేటోళ్ళు. తర్వాత అప్పుడు పంటల మీద కూడా పంట పండకుండా వాడు చేసేటోళ్ళు. అప్పుడు చేతబడులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు మనం చేతబడి గురించి మాట్లాడదాం గురుగారు. దాని గురించి నేను సపరేట్గానే అనుకుంటున్నా. అసలు దాని గురించి వివరంగా తెలుసుకోవాలనేది అయితే ఉంది. మీకు ముందుగా అసలు ఏ విద్యలు వస్తాయో ఒకసారి చెప్పండి. ఓకే, నాకు వచ్చే విద్యలు ఏంటి అని అంటే, ఇంతకుముందు మా తాతగారి దగ్గర నేర్చుకున్న విద్యలు మామూలుగా కొద్దిగా హెల్త్ ఏదైనా బాగాలేకపోయినా దానికి ఏమున్నాయి అని, దానికి ఏదైనా ఉంటే మన మూలికల ద్వారాగా కొన్ని చేసేటోళ్ళం అప్పట్లో. తర్వాత ఏదన్నా పెళ్లి కాలేదు, మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లేదు అని అంటే దానికి ఏదైనా దోషాలు ఉన్నాయా అని చూసి ఆ దోషాలకు సంబంధించినట్టుగా కొన్ని చేసేటోళ్ళం. తర్వాత పిల్లలు పుట్టట్లేదు అని అంటే వాళ్ళకి ఏదైనా దోషం ఉంటే పిల్లలు పుట్టరు. ఏదో రావడం మళ్ళీ పోవడం వెంటనే నిలకట్ లేకుండా అట్లాంటి కొన్ని ప్రాబ్లాలు ఉంటాయి కొంతమందికి. అన్నీ బాగానే ఉంటాయి కానీ సంతానం అనేది నిలకట్టుగా నిలబడదు. అలాంటివి అప్పుడు ఏంటి అని అంటే కొన్ని దోషాల వల్ల కూడా కొంత అట్లా అవుతుంటుంది. ఆ దోషాలు ఏమిటి, ఆ దోషానికి ఏం చేయాలి, ఆ దోషం ఎలా తీసేయాలి
అనే దాన్ని బట్టి కూడా దాన్ని కొన్ని సంతానం కలిగేలా ఆ దోషం తీసేస్తేనే తప్ప మనం అంతరం కడితే సంతానం కలగదు. అంతరానికి సంతానానికి మంత్రానికి సంతానానికి ఉండదు. దోషం అనేది ఉంటే దాన్ని తీసేసినప్పుడే ఆ సంతానం అనేది భగవంతుడు ఇచ్చింది ఖచ్చితంగా నిలబడుతుంది. అంటే దోషానికి ఎంత పవర్ ఉంటుందో భగవంతుడు కూడా అంతే శమిస్తాడు. అంటే భగవంతుడు ఉన్నప్పుడు దోషాలు ఉండకూడదు కదా అంటారు కొంతమంది. కానీ భగవంతుడు ఉన్న కాడనే కొన్ని దుష్టశక్తులు ఉంటాయి, దుష్టశక్తులు ఉన్న కాడనే భగవంతుడు ఉంటాడు. ఎందుకు అని అంటే ఆ దుష్టశక్తి పట్టినప్పుడే కదా ఆ భగవంతుడి దగ్గరికి మనం పోయేది. అప్పుడు ఆ భగవంతుడు కూడా ఆ దుష్టశక్తిని తొలగిస్తాడు. ఇప్పుడు దోషాలు ఉన్నప్పుడు ఆ దోషాలని నివారించేదానికి భగవంతుడి దగ్గరికి పోయిన కావు కాబట్టి అప్పుడు మనలాంటి ఒక స్వాముల దగ్గరకు వస్తారు, ఒక గురువుల దగ్గరకు వస్తారు. మీరు ఇవి ఏ విద్యల్ని వాడుకొని ఉపయోగించుకొని సమస్యల్ని పరిష్కరిస్తారు? ఇది తాతల కాలం విద్యమ్మ. పలాని విద్య పలాని విద్య పలాని విద్య అని ఉండదు. ఇలాంటిది అనేది ఉండదు. మనకి ఆ టైంలో కొన్ని మూలికలు ఉన్నాయి. అప్పట్లో పెద్దల కాలంలో చాలా మూలికలు ఉండేవి. అప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరికేయి. దాన్ని విధానంగా తీస్తే ఒక నరదిష్టి, నరపీడ, నరఘోష అంటారు. దృష్టిలోనే 3 రకాలు ఉంటాయి. నరదిష్టి అంటే వెంటనే పడేది నరదిష్టి. అది అలాగనే లోపల పెరిగేది నరఘోష. అది ఇంకా ఎక్కువ అయిపోతే నరపీడ. అట్లా మారిపోతాయి కొన్ని. మారినా కొద్దీ మనిషి డౌన్ అయిపోతుంటాడు. ఏ వ్యాపారం అన్నా పెట్టని, ఏదన్నా పెట్టని, ఎంత విధానంగా ఏ యొక్క తెలివితో చేసినా కూడా అది అభివృద్ధి కాదు. అలాగా కొన్ని నరదిష్టి, నరపీడ, నరఘోష అనేవి కొన్ని ఉంటాయి. తర్వాత బాలగ్రహ దోషాలని కొన్ని ఉంటాయి. చిన్న పిల్లలకి ఎక్కువ శాతం బాలగ్రహ దోషం అని పడుతుంటది. తర్వాత కొంతమంది ఈ చెడు ప్రయోగాలు అంటే చేతబళ్ళు, ఆ తర్వాత అడుగుతా అన్నావు కదా, దాని గురించి కూడా చెప్తాను. తర్వాత కొంతమంది ఇట్లా దిగదూడ్చి పారేస్తుంటారు. దాన్ని బట్టి కొన్ని దోషాలు వస్తాయి. దిగదూడ్చి అంటే ఏమో కొంతమంది కోడిగుడు దిగదూసి పారేస్తారు, కొంతమంది కోడిని దిగదూసి పారేస్తారు, కొంతమంది నిమ్మకాయలు దిగదూసి పారేస్తారు, కొంతమంది మిరపకాయలు, నిమ్మకాయ, ఉప్పు అవి దిగదూసి పారేస్తారు. అప్పుడు కాలంలో ఇవన్నీ ఉండేవి. 3 బజార్ల చందని వేసేవాళ్ళు. అయ్యే కొన్ని చెడు ప్రయోగ శక్తులు అంటారు. చెడు ప్రయోగాలు అవి పట్టుకున్నాయి అంటే ఏదో ఒక చెడు ప్రభావం అనేది చూపిస్తుంటాయి. అలాంటి దోషాలు అంటే పలాని పేరు అని గ్రహాలకు పేరు ఉండదు. అవి చెడు దోషాలు అంటారు. ఆ చెడు దోషాలు తగిలినప్పుడు కూడా కాలు చేయి లాగడమో, ఆరోగ్యం వీక్ అయిపోవడమో, ఎంత తిన్నా ఒంటికి పట్టకుండా పోవడమో, ఇలాంటి సమస్యలు కొంతమందికి ఎదురవుతాయి. బాలగ్రహ దోషాలు అంటే పిల్లలు చేతుల మీద ఉండకుండా పోవడమో, ఆ పాలు దాక్కుండా పోవడమో, ఎక్కువ శాతం ఏడవడం, కేకలు పెట్టి నిద్రలోనే ఉలికి పడడం, ఇలాంటి బాలగ్రహ దోషాలు అంటారు. ఈ దోషాలకి ఇంతకుముందు మూలికలతోని, అమ్మవారి పూజలతోని అవి తీసేసేటోళ్ళం. అప్పుడు వాళ్ళు బాగుండేవాళ్ళు. అవి కొన్ని విద్యలై. ఇప్పుడు మెయిన్గా ఒక సబ్జెక్ట్ అనేది మేము కూడా ఒక సృష్టికి ఒక సబ్జెక్ట్ అనేది మనకు కూడా ఒక స్వాములు గురువులు అయినప్పుడు ఒక సబ్జెక్ట్ అనేది మెయిన్గా ఉండాలి మనకి అనేదానికి. ఇప్పుడు ఏం చేసామనంటే 360 వ్యాధులకి ఒకటే పరిష్కారం అన్నట్టుగా 360 దోషాలకి, ఒక కుటుంబానికి, వాళ్ళు చేసే పనులకి అన్నిటికీ రక్షణ ఉండాలి అని అంటే ఒక అష్టదిగ్బంధన. అంటే ఏంటి అష్టదిగ్బంధనం? అష్టదిగ్బంధన అంటే ఒక కుటుంబానికి రక్షణ. అది అర్థమైందమ్మా? కుటుంబానికి రక్షణ అంటే ఎంతమంది దేవతలను మొక్కినా, ఎవరిని మొక్కినా, ఏ విధంగా మనం పూజించినా మనకు ఉండాల్సిన సమస్యలు కొన్ని పోవు. వాళ్ళు అలాగనే రోజుకు నలిగిపోతుంటారు, రోజుకు ఇబ్బంది పడుతుంటారు. డబ్బు అలా వస్తుంటుంది, నిలబడదు, పోతుంటుంది. ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం బాగలేదు, వచ్చే సంవత్సరం మనం బాగుంటాం, దేవుడు కరుణిస్తాడు, ఈ నెలలో బాగుంటాం కలలుగానే పోతుంటాయి కొంతమందికి. ఆ కలలుగా పోయేది ఎందుకు అని అంటే వాళ్ళకి ఏదో సమస్య ఉంది. అప్పుడు భగవంతుడు కూడా వాళ్ళకి సాకారం చేయట్లేదు అని అంటే ఇప్పుడు మీరు ఇంటికి అష్టదిగ్బంధనం వేస్తారు. అప్పుడు ఒక ఇంటికి అప్పుడు ఏ సమస్య ఉన్నా సరే సమస్య తీరడానికి ఇప్పుడు ఎంతోమంది స్వాములు వస్తున్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు స్వాములు, అంతా స్వాములే ఉన్నారు. కానీ ఎవరిని మనం తప్పుగా అనలేము. ఎందుకంటే మన దగ్గరకు వస్తే ఈ స్వామి మంచోడు కాదని చెప్పగలుగుతాం. ఎందుకు అని అంటే ఆ స్వామి మన దగ్గరకు వస్తే మనలో ఉన్న శక్తి ఆయనకు కనపడుతుంది, ఆయనలో ఉన్న శక్తి మనకు కనపడుతుంది. కాబట్టి అప్పుడు ఈ స్వామి మంచోడు కాదు అని చెప్పగలుగుతాం. కానీ దేశం మీద స్వాములు ఎంతోమంది ఉంటారు, అందరిని మనం తప్పుగా ఆలోచించేదానికి లేదు. ఊరన్నప్పుడు 10 మంది స్వాములు పోతారమ్మా, 10 మంది జ్యోతిషులు పోతారు, 10 మంది పూజ చేసేటోళ్ళు పోతారు. ఆ 10 మంది మంచోళ్ళని మనం చెప్పలేము, 10 మంది చెడ్డోళ్ళని మనం చెప్పలేము. దాంట్లో ఒక్కడు ముందు పోయిన వాడు మంచోడే ఒక 4 గంటలకు మంచి చేశాడు అని అంటే వెనకొచ్చే 10 మంది కూడా చెడ్డవాళ్ళైనా వాళ్ళే మంచోళ్ళని జనాలు నమ్ముతారు.
భక్తులు నమ్ముతారు. అర్థమైందమ్మా? అంతే. ఒక మనిషి ముందు పోయిన మనిషి చెడ్డవాడైనా వెనక 10 మంది స్వాములు మంచి వాళ్ళు వచ్చినా మొన్న వచ్చిపోయాడు రా అంత తినిపోయాడు సంపాదించుకోపోయాడు ఆయన మంచివాడు కాదు ఈ స్వాములను నమ్మకూడదు అని అంటే ఆ మంచి స్వామిని కూడా నమ్మరు ఎవరు. ఒకరు చేసిన తప్పు వల్ల మిగిలిన వాళ్ళందరికీ అలాగే ఉంటది అంతే కదా. కాబట్టి ఏ స్వామి అయినా ఏ భక్తుడైనా ఎవరైనా సరే ఆలోచించి నమ్మకం అనేది చూడాల. వాళ్ళలో వాక్చాతుర్యం ఎంతవరకు ఉంది, వాళ్ళు ఏం చెబుతున్నారు, దాన్ని మనం గ్రహించాల. గ్రహించి ఈయన దగ్గర పనితనం ఉంది అనేది మనకి ఖచ్చితంగా తెలిసిపోతుంది ఒక్కొక్కరికి. అలాగా మనం దాన్నే నమ్మి దాన్నే చేసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడే విధానం బట్టి గుర్తుపట్టేలాగా ఒకప్పట్లా లేదు కదా గురుగారు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మోసం చేసే వాళ్ళు కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే ఇప్పుడు ఒక మనిషి ఎలా మోసపోతారు? అవతల చెప్పే మాటలు మాయ మాటలు నమ్మి మోసపోతూ ఉంటారు. బయట ఇప్పుడు చూస్తే చాలా మంది బాబాలు ఉన్నారు, గురుగారులు ఉన్నారు, చక్కగా ఆశ్రమాలు సంస్థలు పెట్టేసుకుంటున్నారు, కోట్ల కొద్ది సొమ్ముని వెనకేసుకుంటున్నారు. వాళ్ళు చెప్పే వాటికి వీళ్ళందరూ కూడా వెళ్ళి కానుకలు ఇస్తున్నారు. మరి మనం వాళ్ళు చెప్పే మాటల్ని నమ్మైతే ఒకరు నిజమా అబద్ధమా అని అయితే ఐడెంటిఫై చేయలేము, గుర్తించలేం. కాబట్టి అప్పుడు మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని మనం అందరు మంచి వాళ్ళు కాదని మనం చెప్పడం కూడా మనకు భావ్యం కాదు కదా. మీ దగ్గరే ఉంటుంది, ఆ భక్తుల దగ్గరే ఉంటుంది. కానీ నమ్మకం అంటే ఎలా ఉంటుంది అని అంటే భగవంతుడి మీద నమ్మకం వేసి పోతుంటారు అందరు. బాగుపడేవాడు బాగుపడతాడు, బాగుపడినాడు బాగుపడాడు. అలాగనే కొంతమంది నువ్వు అన్నట్టుగా ఆశ్రయాలు కట్టిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అక్కడికి పోయే వాళ్ళు అక్కడికే పోతున్నారు. మనం ఎవరిని కాదనే దానికి లేదు. కొంతమంది అయ్యగారులను తీసుకొచ్చుకొని ఇళ్ళనే పెద్ద పెద్ద హోమాలు చేసేవాళ్ళు ఉన్నారు. చండీ హోమం కానీ, సుదర్శన హోమం కానీ, లక్ష్మీ హోమం కానీ, అర్థమైందమ్మా, మృత్యు హోమం కానీ, ఇట్లా కొన్ని హోమాలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొన్ని హోమాల వల్ల కూడా అప్పుడు భగవంతులంతా కలిసి హోమాలు చేశారు కాబట్టి ఇప్పుడు కూడా హోమాల వల్ల కూడా కొంతమంది బాగా కొన్ని చెడు ప్రయోగాలు పోయి కూడా బాగుండోళ్ళు కూడా ఉన్నారు. కానీ హోమం చేయాలి అని అంటే లక్షల్లో అవుతుంది. కానీ మన దగ్గరికి వస్తే లక్షల్లో కాదు. కాబట్టి మనం ఉన్నవాడైనా లేనివాడైనా అయ్యే ఖర్చును బట్టే మనం చేయగలుగుతాం. కాబట్టి ఇప్పుడు నువ్వు అన్నిటిగా ఆశ్రయం అనేది పెట్టొచ్చు. ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాల నుంచి నేను ఈ వృత్తిలోకి వచ్చాను అని అంటే నేను 20 సంవత్సరాలకు ముందే నేను ఆశ్రయం పెట్టగలిగే శక్తి నాకు వచ్చింది. కానీ నేను పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అని అంటే ఆశ్రయం నడపాలి అని అంటే దానికంటూ ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థను మనం ఏర్పరచాల. అప్పుడు దాని ఖర్చును బట్టి అయినా సరే డబ్బుని మనం జనాల దగ్గర మనం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. మరి డబ్బులు ఎందుకు పని జరగదు కదా. ఇప్పుడు 10 మందిని పని మనుషులను పెట్టుకోవాలా. ఆశ్రయం అంటే ఏంటి? 10 మంది పని మనుషులు కావాలా. మరి వాళ్ళకి నెల మనం వాళ్ళకి మెయింటైన్ చేయాలి కదా. కాబట్టి ఇలాగ మనం జనాలు ప్రజల దగ్గర భక్తుల దగ్గర మనం డబ్బులు తీసుకునే దాన్ని బట్టి అప్పుడు మన ఉద్దేశన మన ఆలోచన మొత్తం డబ్బు మీదకే వెళ్ళిపోతుంది. ఎందుకు అనంటే ఈ నెల నేను ఇంతమందికి జీతాలు ఇవ్వాలి, ఇంత ఖర్చుని నేను మెయింటైన్ చేయాలి అని అంటే అప్పుడు నా దగ్గర ప్రింటింగ్ మిషన్ ఏమి ఉండదు కదా. కాబట్టి వచ్చిన జనాల దగ్గర ఎంత తీసుకుంటే బాగుంటుంది అంటే ఉన్నవాడి దగ్గర ఎంత తీసుకోవాలి, లేనివాడి దగ్గర ఎంత తీసుకోవాలి అనే ఒక ఆలోచన నాలో పెరిగిపోతుంటది. నీకు నేను మంచి చేయాలన్న ఒక తాపత్రయం అనేది నాలో రాదు. నీ దగ్గర నేను ఎంత తీసుకోవాలనే ఒక తాపత్రయం నాలో వస్తుంది. అలాంటప్పుడు ఆశ్రయం పెడితే ఆ తాపత్రయం మనం నేర్చుకునే విద్యకి ఆ తాపత్రయానికి సంబంధం ఉండదు. అంటే నేను గొప్పవాడిని కావాలనే దానికే డబ్బు. కానీ మనం ఉన్న దాంట్లో ఒక చిన్న ఆఫీస్ పెట్టుకొని ఒకరిద్దరిని మనం శిష్యులను పెట్టుకొని మనం మెయింటైన్ చేయగలిగితే అప్పుడు పేదవాడికి మనం మంచి చేయగలుగుతాం, కలిగిన వాడికి మంచి చేయగలుగుతాం. మనం వాళ్ళ గురించి డబ్బు గురించి ఆలోచించాం, వాళ్ళకున్న సమస్య గురించి మనం ఆలోచిస్తాం. అర్థమైంది. వాళ్ళ గురించి సమస్యల గురించే మనం ఆలోచిస్తాం. అప్పుడు వాళ్ళ సమస్యను మనం తీరడానికి ముందు వస్తాం. ఇప్పుడు మీ దగ్గర ఎవరైనా శిష్యరికం తీసుకుంటున్నారా గురుగారు? అంటే ఇంతకుముందు ఇచ్చాను కానమ్మా, ఇప్పుడు నేను శిష్యరికం ఇవ్వట్లే. ఎందుకని? ఎలా ఇవ్వట్లేదంటే ఒక శిష్యరికం ఇవ్వాలి అని అంటే మనం కింద కూర్చోవాలి. ఇలాగ షేర్ల మీద బల్లాల మీద కూర్చొని చేయకూడదు. ఒక దానికంటూ పద్ధతి ఉంటుంది. ఒక శ్మశానంలో పోవాలా, ఒక గుళ్ళోకి పోవాలా, ఒక యోగం చేయాలా, ఒక ముగ్గేయాలా, దానికంటూ అమ్మవారిని శక్తిని సమర్పించాలా. ఆ అమ్మవారిని రావాలి అని అంటే మనం కింద కూర్చొని దాన్ని మనం చేయాలా, జపం చేయాల. ఆ జపం చేసినప్పుడు కానీ మనకి అమ్మవారు మనకి అవకాశం ఇచ్చినప్పుడే వాడికి మంచోడా, వాడు చేయగలుగుతాడా చేయలేనోడా అనేది కూడా చూడాలా. అమ్మవారు ఇవ్వంటేనే వాడికి శిష్యరికం ఇవ్వాలి మనం.
వద్దు అంటే మనం ఇవ్వకూడదు. ఎందుకంటే దాంట్లో కొంతమంది కొన్ని మంచి నేర్చుకొని ఒకటి చెడ్డది నేర్చుకుంటున్నారు. ఆ మంచి చేసి వాళ్ళ వల్ల ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మళ్ళీ చెడు చేసేదానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి మనం శిష్యరికం ఇవ్వకూడదు కదా. కాబట్టి మంచి చేసేవాడికే ఇవ్వాలా, ఆశించిన వాడికే ఇవ్వాలా. అప్పుడు భగవంతుడు కూడా మనల్ని మెచ్చుతాడు. అలాంటప్పుడు శిష్యరికం ఇచ్చేటప్పుడు ఒకప్పుడు ఇచ్చాం, ఇప్పుడు నేను కింద కూర్చోలేను. వాస్తవంగా చెప్పాలంటే కింద కూర్చోలేను. అందుకని నేను గంటల కొద్దీ శిష్యరికం వాళ్ళకి బోధన చేయలేను. అందుకని ఇప్పుడు శిష్యరికం చేయట్లే. మీరు అన్నట్టుగా ఇంతకుముందు కూడా ఇప్పుడు వివరంగా చెప్పాను నేను. ఇంతకుముందు కొంచెం వివరంగా చెప్పని దానివల్ల ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి స్వామి మేము శిష్యరికం మాకు ఇవ్వండి, గురుబోధ ఇవ్వండి అని ఎంతోమంది అడిగేటోళ్ళు. కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు నేను. ఇప్పుడు నా వృత్తి ఏంటి అని అంటే నేను ఉన్నంత వరకు చేయటం. ఇప్పుడున్న శిష్యులు ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళకిస్తే వాళ్ళ వృత్తి వాళ్ళు చేస్తారు. ఒకటి. ఇంకోటి ఆశ్రయానికి కూడా మన వయసు పెద్దదయ్యింది ఇప్పుడు. కాబట్టి మనం మనుషులమే, దేవుళ్ళం కాదు కదా. అప్పుడు కాలంలో రాజుల దగ్గర ఉండే ఒక ఋషులు అనేది, ఒక సిద్ధాంతులు అనేది అప్పట్లో దేవతలు ఇచ్చిన ఒక అమృతాన్ని తాగారు కాబట్టి వాళ్ళు జీవించగలిగారు కొన్ని వేల సంవత్సరాలు. మనం ఇప్పుడు అన్ని జీవించలేము. భగవంతుడు ఎంతవరకు ఇచ్చాడు, మనకు 100 సంవత్సరాలు ఇచ్చాడు. ఆ 100లో ఎప్పుడు పోతామో కూడా తెలియదు. ఇప్పటికే 60 అయిపోయినాయి. కాబట్టి ఒక ఆశ్రయాన్ని మెయింటైన్ చేయాలని అంటే మనకంటూ కొంత వయసు కూడా ఉండాలి. వయసు లేనిది మనం చేయలేము. తర్వాత మనమే బుడుక్కన ఊడిపోయామనుకో, అప్పుడు ఆ ఆశ్రయాన్ని ఎవరు నడపాలా? అప్పుడు అదంతా వేస్ట్ అయిపోద్ది. మనల్ని నమ్ముకొని వచ్చిన ఒక 10 మంది జనం వేస్ట్ అయిపోతారు. కాబట్టి మనం ఆ ఆశ్రయాన్ని నడపాల్సిన అవసరం లేదు. ఈ వృత్తి నేర్చుకున్నాము, నిజాయితీగా అమ్మవారు అనుగ్రహం మనకు ఉన్నది కాబట్టి ఈ ఉన్నంత వరకు మనం కొంతమంది భక్తులకి మనం మంచి చేయగలుగుతాం. గురుగారు, నాకు అర్థమైంది, మీరు చెప్పిన మీ ఆలోచన ఏంటనేది అర్థమైంది. ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన 3 టాపిక్లు ఉన్నాయి గురుగారు. ఎందుకంటే నేను లోపలికి రాగానే చూసింది ఏంటంటే ఈ బ్యానర్ లాంటిది ఒకటి ఉండి, పోస్టర్ లాంటిది ఒకటి ఉండి, అందులో నిమ్మకాయలు, పచ్చిమిర్చి ఇలాంటివి కొన్ని బొమ్మలు ఉన్నాయి, గవ్వలు వేసిన బొమ్మలు ఉన్నాయి, ఇంకా అంజనాను కూడా మీరు అంటుంటే విన్నా నేను, అంజనా వేయడం అని చెప్పేసి ఇందాక. వీటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా ఫస్ట్ థింగ్, గవ్వలతోని ఒక మనిషి సమస్యలు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందని ఏ విధంగా తెలుసుకోగలం? ఓకే, నువ్వు అడిగింది బాగుంది. అంటే గవ్వలతోని ఒక మనిషి భవిష్యత్తు చెప్పనీకి అవుతుందా? గవ్వలంటే అమ్మా, ఇది మనం ఈ రోజు పెట్టిన గవ్వలు కాదు. అప్పట్లో రాజులు, మహారాజుల కాలంలో కూడా ఇప్పుడు పాండవుల దాంట్లో పాసికలేసి గెలిపించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే పాసికలు అంటే అర్థమైనా, అవి కొంతమంది దాయాలు అంటారు. అది ఒక జూజమే. ఆ జూజాన్ని కూడా అడ్డుపెట్టి కొన్ని రాజ్యాలు కూలిపోయినవి ఉన్నాయి. అలాగనే గవ్వలు అంటే ఒక మనిషి, ఇది రాజ్యం కూలిపోయేది కాదు, ఇది ఒక మనిషి జీవితాన్ని గ్రహస్థితులు ఎలాగున్నాయి అనే దానికి ఒక నిదర్శనం అనేది ఈ గవ్వలు. ఈ గవ్వలు ఏంటి అంటే మహావిష్ణు. ఏంటది? మహావిష్ణు. అవునవును, మహావిష్ణుమూర్తి ఉన్నాడు కదా, ఆయన గవ్వలు అంటే ఆయనకి సంబంధించినవి. అర్థమైందా? అప్పుడు ఈ గవ్వలతోని జ్యోతిష్యం అనేది అప్పుడే ఏర్పడ్డది మనకి. ఇది మన పూర్వకాలంలోనే అప్పుడు ఏర్పడ్డది. అయితే కొంతమంది ఎన్ని పెడతారు? 11 పెడతారు గవ్వలు. కొంతమంది 18 పెడతారు, కొంతమంది 5 పెడతారు, కొంతమంది 3 పెడతారు. అట్లా వాళ్ళ జ్యోతిష్యానికి సంబంధించినట్టుగా వాళ్ళు పెట్టుకుంటారు. నేను 9 పెట్టాను. మా గురువు గారు చెప్పింది 9. 9 అంటే ఏంటి? గ్రహస్థితులు. అంటే మనకి జీవితానికి ప్రతి ఒక్కరికి గ్రహాలు అనేవి ఉంటాయి. 9 గ్రహాలు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. గుళ్ళో 9 నవగ్రహాలు అనేవి ఉంటాయి. నవగ్రహ పూజా బలం అని ఒక సినిమా వచ్చింది, కాంతారావుది. ఎప్పుడన్నా చూసావమ్మా నువ్వు? నీ వయసులో చూసి ఉండవు, మా చిన్న వయసులో మేము చూసాం. అర్థమైందా? ఆ నవగ్రహ పూజా బలంలో మన జీవితానికి ఎంత మనకు అందాలో అంత అందుతుంది, ఎంత అందకూడదో అందదు. అప్పుడు సిద్ధాంతులు అనేవాళ్ళు అప్పుడు చెప్పేటోళ్ళు ఆ రాజుగారికి, రాజుగారు నీకు ప్రాబ్లం రాబోతుందండి, నీ జీవితానికి చాలా ఇబ్బంది రాబోతుంది, నీ రాజ్యమే అల్లకుల్లాలం అయిపోద్ది, నువ్వు కూడా అల్లకుల్లాలం అయిపోతావండి, గ్రహాలు చూస్తున్నాయండి, గ్రహశాంతి చేయాలని చెప్పేటోళ్ళు. అప్పుడు చెప్తే ఆ రాజులు విన్నారు కొంతమంది. ఇప్పుడు ఆ సినిమా కూడా దానికి నిదర్శనమైంది. అప్పుడు ఆ రాజుకు చెప్తారు వాళ్ళు, చెప్తే ఆ రాజు నమ్మడు. గ్రహాలేంటి, మనల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి, మనం రాజ్యం పోవడం ఏంటి, మనం ఎందుకు ఆయన్ని ఉత్తదే సిద్ధాంతి గారు అని అంటాడు. లేదండి ఉన్నాయండి అని అంటారు. సరే దానికి నిదర్శనం ఒకటి ఏదైనా చూపిమని అడుగుతాడు ఆయన. అప్పట్లో అడిగినప్పుడు మహారాజు గారు ఒక చిన్న ఉదాహరణ చూడండి, ఇంత నగల మూట కట్టి, ఇన్ని నగల మూట కట్టి
ఒక మూట కట్టి ఆ నగలు ఒకరికి ఇచ్చి ఆ రోడ్లో ఆయన పైన ఉంటాడు కోట మీద, బయటకు రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు మీద ఈ నగల మూట పెట్టమని చెప్తాడు. అప్పుడు ఆ నగల మూట తీసుకుపోయి ఆ రోడ్డు మీద పెడతాడు. పెట్టినప్పుడు ఒక నలుగురు అయ్యగారులు అంటే వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ వస్తుంటారు, వాళ్ళు నడిచి. ఒకడు వాళ్ళ వెనక ఒక గుర్రం వేసుకొని, ఒక నవాబు గారు ఆ గుర్రం వేసుకొని ఆ గుర్రం మీద వస్తుంటాడు. మరి ఇప్పుడు ఈ మూట ఇళ్లలో ఎవరికి దొరుకుద్ది అని అడుగుతాడు రాజుగారు. అడిగితే ఆయన అంటాడు, సిద్ధాంతి గారు, సార్ ఆ నడిచి వచ్చే వాళ్ళు నలుగురు దీన్ని తీసుకోరు, ఆ వెనక గుర్రం మీద వస్తున్నాడు చూడు నవాబు, ఆయన దీన్ని తీసుకుంటాడు అని చెప్తాడు సిద్ధాంతి. భలే వాడు సిద్ధాంతి గారు, వాళ్ళు నడిచి వస్తున్నారు, వాళ్ళ కళ్ళకు కనపడుతుంది, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఆయన గుర్రం మీద పోయాడు, లగలగలగానే వెళ్ళిపోతాడు గుర్రం మీద, ఆయనకెట్లా దొరుకుద్దండి అని అంటాడు. చూడండి మీరు 5 నిమిషాలు చూడండి అని అంటాడు. చూస్తుంటాడు ఆయన. వాళ్ళు వస్తారు దగ్గర వరకు వస్తారు. దగ్గరకు వచ్చి అరే మనం ఒక ఆట ఆడుకుంటామా అంటారు. ఏం ఆటరా అంటాడు. అరే గుడ్డోడు అంటే ఎట్లా ఉంటుందో, గుడ్డోడు ఆట ఆడదామా అంటారు వాళ్ళు. ఆడదాం అంటారు. వాళ్ళందరూ అక్కడి నుంచి కళ్ళు మూసుకొని మనం ఎంత దూరం ఎవడెవడు ఎంత దూరం పోతాడో చూద్దాం అని చెప్పి అందరూ ఆడికి వచ్చి కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకొని ఆ మూటను దాటేసి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకి అందలేదు కదా. తర్వాత దాని వెనకొచ్చే మహారాజు గారు, ఒక నవాబు గారు, ఆయన గుర్రం మీద గటగటగటగాని వస్తూ ఆడికి వచ్చి దాన్ని దాటుతాడు. దాటిన తర్వాత అదే ఏదో మూట ఉంది దీంట్లో ఏదో ఉంది అని చెప్పి ఆయన ఆ గుర్రాన్ని ఆఫ్ చేసి మళ్ళీ వెనక్కి పోయి ఆ గుర్రం దిగి ఆ మూటను తీసుకొని ఇప్పుడు చూసి అమ్మ ధనం అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే అప్పుడు భగవంతుడు ఎవరికి ఇచ్చాడు? దానికి దక్కేవాడికే ఇచ్చాడు, దక్కనోడికి ఇవ్వలే. అంటే అప్పుడు ఆ గ్రహస్థితులు చూస్తున్నాయి. అప్పుడు భగవంతుడు చెబుతున్నాడు, నాయన వాళ్ళకి అందదు, అది ఆయనకే అందుతుంది అని చెప్తాడు. అప్పటికి ఆ మహారాజు గారు నమ్మకుండా ఆయన చెరసాల్లో వేస్తారు, ఆయన్ని రాజ్యం పోద్ది, బిడ్డలు పోతారు, భార్య పోద్ది, ఆయన ఎక్కడెక్కడో చదివి అప్పుడు ఇబ్బందులు పడి అప్పుడు మళ్ళీ గ్రహస్థితులను నమ్మి భగవంతుడిని నమ్మి ఆ గ్రహస్థితుల్ని ఏడుకున్నప్పుడే మళ్ళీ ఆయనకి అన్నీ తిరిగి వస్తాయి. అలాగనే ఒక తల్లి కడుపులో ఉన్నంత వరకే శిశువు, అది మగ కానీ ఆడ కానీ, తల్లి కడుపులో ఉన్నంత వరకే దేవుని బిడ్డలు. భూమి మీద పడితే మనకి గ్రహస్థితులే, ఆ గ్రహస్థితులే అన్నీ మనల్ని ఆడిస్తాయి. పరంపరం అనేది ఉంటుంది, అంటే అటు 7 తరాలు అని ఉంటాయి. ఆ కుటుంబాలలో కూడా ఒక్కొక్కడు తల్లిదండ్రుల మాట వినకుండా విచ్చలవిడిగా తిరగడం, తాగడం, ఏదో జూదాలు ఆడడం, ఏదేదో రకరకాల ఆలోచనలు చేయటం, చెడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ అది జీన్ కాదు కదా. ఇప్పుడు భక్తులు మీ దగ్గరికి సమస్యలతో వస్తే ఈ గవ్వలేసి వాళ్ళ గ్రహస్థితులు ఏంటో చెప్పి మీరు పరిష్కారం చెప్తారంటారు. గ్రహస్థితులు అనేది ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఒక మనుషులు వచ్చారనుకో, ఆ మనిషికి ముందు జ్యోతిష్యం అంటారు. జ్యోతిష్యం ముఖ్యం కాదు, నువ్వు ఏడ పుట్టావు, ఏడ పెరిగావు, ఎక్కడ పెరిగావు, ఇవన్నీ సమస్యలు కాదు. నా దగ్గరకు వచ్చాక నువ్వు ఎలా బాగుపడతావు అనేది ఒక సబ్జెక్ట్ నాకు కావాల్సింది. జ్యోతిష్యం చెప్పమంటారు కొంతమంది వచ్చి, ఎందుకమ్మా జ్యోతిష్యం? నువ్వు 4 మాటలు, నువ్వు పుట్టిన కాడి నుంచి పెరిగి చనిపోయేంత వరకు నువ్వు ఎలా ఉండగలుగుతావు, బాగుంటావా బాగోవా, నీ జీవితం ఎలాగుంటుంది అని చెప్పేదే 4 మాటలు. నీకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, చదువు ఎంతవరకు చదువుకోగలుగుతావు, ఆ చదువులో నీ ఫ్యూచర్ ముందుకు పోతుందా, లేదు నువ్వు ఏ వృత్తిలో ముందుకు పోగలుగుతావు, ముందుకు పోయే దాంట్లో నీకు ఏమైనా అడ్డంకులు ఉన్నాయా, లేదు నీ జీవితంలో నీ పిల్లలు కుటుంబం నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావా అనేదే 4 మాటలు. ఆ 4 మాటలు నేను ఈ గవ్వలేసే చెప్తాను. ఈ గవ్వలే ఇప్పుడు ఒకసారి వేయడం జరుగుతుందా? నీ ఇష్టం అమ్మా, నువ్వు వేస్తానంటే నేను చెప్తా అప్పుడు. ఎందుకంటే ఉన్నదే చెబుతాం కానీ లేనిది ఏం చెప్పలేం కదా. ఇప్పుడు కొంతమంది వస్తారు, స్వామి నా ఫ్యూచర్ ఎలాగుందో చెప్పండి అని అడుగుతారు. మనం చెప్పేది మనం దేవతలం కాదు. జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరు చెప్పగలుగుతాడు. ముందు జాగ్రత్త అంటారు. నేను చెప్పేది కూడా ముందు జాగ్రత్త కోసమే. ఏదన్నా అపాయం రాబోతుంది, ఏదన్నా మీకు ప్రాబ్లం ఉన్నది అంటే ఉన్నదని చెప్పేస్తా, దానికి తగ్గట్టుగానే చెప్తా, దానికి సరిపోయే ప్రయత్నమే నేను చేస్తాను. అంతేగాని నేను ఏదో జ్యోతిష్యం చెప్పను. కొంతమంది చెప్పమంటారు, నేను ఏడ పుట్టాను, ఏడ పెరిగాను, ఏడికి పోయాను, ఏం పని చేస్తున్నాను, నాకేం జరిగింది ముందు, అదేం జరిగింది, ఇదేం జరిగింది, అవన్నీ కాదు నాయన నీకు. ఇప్పుడు నువ్వు జీవితంలో బాగుంటావా బాగోవా ఒకసారి వేసి చూద్దాం గురుగారు. అయితే ఏమ్మా అమ్మ ఇక్కడ నీ పేరు 4 ముక్కల్లో చెప్పగలుగుతారు కదా? 4 ముక్కల్లో చెప్తాను. ఏం రాయాలండి? ఇక్కడ నీ పేరు రాయి. ఏం పేరు అమ్మా నీ పేరు? దాక్షాయినియా. నీ వయసు ఎంత ఇప్పుడు? 25. ఓం గురుశక్తి గురుమాత గురుకటాక్ష దేవీ నమః. ఓం నమో మాతా జగన్మాత జగన్జ్యోతి జగతరక్షక రక్షరక్షక ఆదిశక్తి అనుగ్రహదేవి జయం. అంబాస్థానం బిస్సి పూజ బలము ఆయుష్ ప్రభానం. దాక్షాయినే నమః.
నీ పేర్లు చెప్పాను అమ్మవారికి. నీ మనసులో ఉన్నది అనుకొని నీ మనసులోనే బయట చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే నా లైఫ్ ఎలా ఉంటుంది, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందని దాని గురించి ఆలోచించు. ఇప్పుడు నీకు 25 సంవత్సరాలని ఇంక వచ్చే ఫ్యూచర్ ఉంది నీకు. ఆ ఫ్యూచర్లో నేను ఎలా ఉంటాను, నా కుటుంబం ఎలా ఉంటుంది, నేను ఎలా ఉంటాను అని మనసులో అనుకొని అమ్మవారికి దండం పెట్టి ఇట్లా ఆడించి దీని మీద ఇప్పుడు ఇలా 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 పడ్డాయని నేను చెప్తానమ్మా. మనకు లెక్క తీసుకుంటాం, ఎందుకంటే ఇలా పడ్డాయి మనం లెక్క తీసుకోం. ఎందుకంటే ఏం చూస్తున్నాయి, భూమిని చూస్తున్నాయి. బోర్ల పడితే ఏముంటుంది, భూమిని చూస్తాయి. ఈ ఎలకీల పడ్డాయి కాబట్టి మనల్ని చూస్తున్నాయి. అంటే ఇప్పుడు సృష్టికి ఇయే మనల్ని చూసేది కాబట్టి ఇయే మనం లెక్క తీసుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు నీకు ఎన్ని పడ్డాయి, 9లో 1, 2, 3 పడ్డాయి. ఆ 3 మనం లెక్క తీసుకుంటాం. బోర్ల పడ్డాయి మనకు సంబంధం లేదు. మళ్ళీ ఒకసారి అమ్మా అన్ని కలిపి మళ్ళీ ఎన్ని పడ్డాయమ్మా? 2, 3. ఇక్కడ ఇంకొకటి ఏది? 3. 1, 2, 3 అంతేనా? అంతే. మూడోసారి ఏమ్మా? సరే, మనం దేని నమ్మినా నమ్మకపోయినా భగవంతుని ఖచ్చితంగా నమ్ముతాం కానీ ఇలాంటి అదే వేరే ఏం కొత్తది ఏం లేదు. 1, 2, 3, 4. 3, 3, 6, 4 ఎంత? 10. టోటల్ 1. యోగ చక్రం, పూజ చక్రం, అదృష్ట చక్రం, లక్ష్మీ కటాక్షణం. పూజ బలము, ఆయుష్ ప్రభానం. అంబా స్థానం, విస్సి, పూజ బలము, యోగం అనుకూలం. నీ జీవిత చక్రాన్ని బట్టి చూస్తే అనుకూల దిశ, యోగ దిశ, అదృష్ట దిశ, దశలు అనేవి 3 ఉంటాయి. అర్థమైందమ్మా? చక్రం అనేది 4 ఉంటుంది. 4 అంటే ఏంటి? తూర్పు, పనమట, ఉత్తర, దక్షిణం. మనం ఏ పక్క పోయినా కూడా విజయంతో రావాలనేది మన కోరిక. అంతేనా? అందుకని ఇల్లు కట్టేటప్పుడు కూడా వాస్తు ప్రకారంగా కూడా తూర్పు ఒక రకంగా ఉంటుంది, దక్షిణం ఒక రకంగా ఉంటుంది, పనమట ఒక రకంగా ఉంటుంది, ఉత్తరం ఒక రకంగా ఉంటుంది. అర్థమైందా? అదే వాస్తు అంటే గ్రహాలు. అంటే ఇప్పుడు గుళ్ళో మనం 9 నవగ్రహాలు ఎలా కూర్చోబెడతామో అలాగనే ఒక హౌస్ ఇల్లు కట్టాలన్నా కూడా మనం దాన్ని గ్రహస్థితుల ప్రకారంగానే కట్టాలి. అంటే వాస్తు అనేది గ్రహస్థితులు, గ్రహస్థితులు అనేది వాస్తు. కాబట్టి ఆ వాస్తు కరెక్ట్ ఉంటేనే ఆ గ్రహస్థితులు మనకు సపోర్ట్ ఉంటాయి. అప్పుడు ఆ ఇంట్లోకి పోయినా కూడా మనం ఏదైనా చేసినా అన్ని కట్టినా అన్ని కరెక్ట్గా ఉంటేనే దేవతలు కూడా ఉంటారు, మనకి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. అది వాస్తువులో ఏదన్నా ఫాల్ట్ వచ్చిందంటే ఏదో గ్రహం మనకు ఎదురు తిరుగుతుంది. ఎదురు తిరిగినప్పుడు ఆ ఇంట్లో మనం ఉండలేం, ప్రశాంతంగా ఉండలేం. ఇల్లు అంత కష్టపడి కట్టినా మనం మంచి ఇల్లు కట్టేవాడు అదృష్టవంతుడే కదా. అదృష్టం ఉంటేనే ఇల్లు కట్టగలుగుతాడు. కానీ దాంట్లో పోయిన తర్వాత ఆ గ్రహాలు మనల్ని చూసినప్పుడు మనం తలకిందులు అయిపోతుంటాం. డబ్బు రాదు, వ్యాపారం రాదు, అన్ని విధాలు పోద్ది, మళ్ళీ అమ్ముకునే కాడికి వస్తాం. అది అమ్ముడు పోవడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. మనం తక్కువకి ఇస్తున్నా కూడా మన కొనరు. అంటే అప్పుడు గ్రహస్థితులు ప్రభావం ఆ ఇంటి మీద ఉన్నది అని అర్థం. అలాగనే 9 గ్రహాలు అనేది మనకి అన్ని విధాలుగా బాగుండాలి అని అంటే దశలు కూడా బాగుండాలి. అర్థమైందా? అదే దశలు 4 దశలు, తూర్పు, పనమట, ఉత్తర, దక్షిణం. అదే మాదిరిగా మనిషి జీవితానికి ముందుకు తీసుకుపోవాలంటే 3 చక్రాలు ఉంటాయి. అదృష్ట చక్రం, యోగ చక్రం, లక్ష్మీ చక్రం. అర్థమైందా? అదృష్టం అంటే 10 మంది ఏమంటారు, అమ్మ నీకు అదృష్టం ఉంది బిడ్డ, నువ్వు బాగున్నావే, బ్రహ్మాండంగా పోతున్నావు, నీకు మంచి సంబంధం వచ్చింది, మంచి ఇంట్లో పడ్డావు, నీ జీవితం బాగుంది అని అంటాం. అంటే నువ్వు సంపాదిపోయినా అమ్మాయి వచ్చే వరుడు మంచోడై ఉంటాడు, లక్ష్మీ జాతుడై ఉంటాడు, వాడు కూడా ఈమె లక్ష్మి కలుస్తుంది కాబట్టి ఇద్దరు జీవితం గొప్పగా ముందుకు వెళ్ళిపోతుంది. అదే అదృష్టం బాగలేదనుకో, అమ్మ నీ అదృష్టం బాగలేదే, నువ్వు ఎక్కడికి పోయినా ఏ ఇబ్బందులు పడుతున్నావు అనే కాడికి వస్తుంది. అది పెద్దోళ్ళ నోటుకుంటా పలికిస్తారా ఆ దేవతలు. ఇప్పుడు నాది ఆ విధంగా ఉంటుంది. అంటే నీకు 3 చక్రాలు, యోగ చక్రం, అదృష్ట చక్రం, పూజ చక్రం. అర్థమైందా? లక్ష్మి అనుకూలం. ఇప్పుడు నీకు వయసు 25 సంవత్సరాలు ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, అయిందా పోతుందా? అయింది కదా. నీకు 25 సంవత్సరాల కాడ నుంచి నీకు యోగ చక్రం బాగుంది. యోగ చక్రం అంటే ఏంటి? నిన్ను ముందుకు తీసుకెళ్ళేది. నీ యోగం బాగుంటేనే నువ్వు కొద్ది ముందుకు పోగలుగుతావు. అంతేగాని నీ యోగం బాగాలేకపోతే నువ్వు పోలేవు కదా. అందుకని 25 సంవత్సరాల నుంచి నీ గ్రహస్థితులు సహకరించాయి కాబట్టి నువ్వు ఈ వృత్తిలోకి రాగలిగావు, ఈ వృత్తిని ఇప్పుడు చేయగలిగావు. ఒక యాంకర్గా రావాలి, ఒక వృత్తి చేయాలి అని అంటే ఆ డేరు ఉండాలా, ఆ చాతుర్యం ఉండాలా, ఆ వాక్శుద్ధి ఉండాలా. ఇవన్నీ ఉండాలి అని అంటే మనలో ఉండవలసిన 9 గ్రహాలు మనకు సహకరించాలా. అప్పుడు కానీ అవన్నీ రాగలుగుతాయి, ఈ వృత్తిలోకి రాగలిగావు. అలాగనే ఎవరైనా సరే, ఏ వృత్తి అయినా సరే అట్లా నీకు గ్రహాలు సహకరిస్తున్నాయి. అందుకని నీ 25 సంవత్సరాలు నువ్వు ఈ స్థితిలోకి రాగలిగావు, ఈ స్థాయిలో కూర్చోగలిగావు. అందుకని నీ యోగ చక్రం 25 నుంచి నీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అదే అదృష్ట చక్రం అంటే అదృష్టాన్ని బట్టి నువ్వు ముందుకు పోయినా కొద్దీ నీకు లక్ష్మి కూడా కొరత ఉండదు. లక్ష్మి కూడా నువ్వు ఏ పని చేస్తావో, చిన్న పని చేసినా పెద్ద పని చేసినా నీకు మంచే జరుగుతుంది. అర్థమైందా? లక్ష్మి వస్తుంటుంది.
అప్పుడు లక్ష్మీ జాతకురాలు అవుతావు. దానివల్ల నీకు బాగుంది అని చెప్తున్నా. నీ జీవితంలో నీకు ఎలాంటి అడ్డంకులు లేవు. ఆయుష్ కూడా భగవంతుడు ఇచ్చినంత వరకు బాగుంది నీకు. అంటే ఎంత ఇచ్చారు? మనం ఇంతని మనం చెప్పమమ్మా, ఎందుకంటే మనకు దేవుళ్ళం కాదు కదా. మనం దేవుళ్ళం అయితే కూర్చొని నీకు 3 సంవత్సరాలే ఉందా నువ్వు చచ్చిపోతావు అని చెప్తే వాడు ఊరికొస్తాడు. అంటే ఎంత అని చెప్పారంటే మీకు తెలుసు? అంటే మనం అంత కరెక్ట్గా చెప్పలేము. ఆయుష్ ఎవడూ చెప్పలేడు, భగవంతుడు తప్ప ఎవ్వరూ చెప్పలేడు. భగవంతుడు ఆయుష్ పోస్తాడే కానీ ఈ టైంలో నేను తీసుకెళ్తాను భగవంతుడు చెప్పాడు. మీకు తెలుసా? మనం చెప్పం. చెప్పము అనకండి. మీకు తెలుసా తెలీదా చెప్పండి. తెలియదు అనుకో, ఇక దాని గురించి తెలీదు అనుకో అని అనొద్దు గురువు గారు. మీకు తెలుసా తెలీదా? ప్రతి మనిషికి పుట్టిన కాడి నుంచి మనకంటూ ఒక అమ్మవారిని వదిలేడు భగవంతుడు. మనకు ఆయుష్ పోసి భగవంతుడు వదిలేడు. ఎవరామా? మృత్యుదేవత. ఏ టైంలో ఆమె ఎత్తగెళ్తుందో కూడా తెలియదు. కాబట్టి అంత ఆమె చేతిలో ఉంటది, మన చేతిలో ఏమి ఉండదు. మన చేతిలో ఏమి ఉండదు, అంత అమ్మవారి చేతిలోనే ఉంటుంది. కాబట్టి పొద్దున్న లేచిన కాంటి మనం 24 అవర్స్గా అమ్మవారు వైఫై లాగా మనకు తిరుగుతూనే ఉంటుంది. మన చుట్టూ ప్రతి మనిషి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఆమెకు అవతారాలు ఇన్నని కాదు. అర్థమైందా? గురుగారు మీరు దాటించద్దు, ముందు నాకు ఈ ఆన్సర్ చెప్పండి. మీకు తెలుసా? ఇప్పుడు మీరు చూసి అదృష్ట యోగం ఎలా ఉంది, ఇలా 3 చక్రాల గురించి అయితే అన్నారు కదా, అలాగే దేవుడు నీకు బాగున్నాయి. నేను చెప్పేది కూడా ఒకటే, ఇంతనే మనం ఎవరికి చెప్పలేము. మనం చెప్పిన దాన్ని బట్టి నడవదు. అర్థమైందమ్మా? నువ్వు అడిగింది కరెక్టే. తెలుసుకోవాలని నీకు ఆదుర్త ఉండొచ్చు. తెలుసుకోవాలని కాదు, ఇప్పుడు మీరు చెప్పలేము అంటున్నారు కానీ చెప్పలేము. భగవంతుడి చేతిలో ఉంది అది. మనం భగవంతుడి మీదనే నిర్ణయాన్ని వదిలేసాం కానీ మనం అంటూ ఆ నిర్ణయాన్ని, భగవంతుడి నిర్ణయాన్ని మనం తీసుకునే అంత గొప్ప వాళ్ళం కాదు. కాబట్టి నీకు దేవుడు మంచి యోగాన్ని ఇచ్చాడు, అదృష్టాన్ని ఇచ్చాడు, దానికి తగ్గట్టుగా నీకు భగవంతుడు ఆయుష్ కూడా ఇచ్చాడు అని చెప్తున్నా. నెక్స్ట్ ఏంటి? దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి నువ్వు ఇక్కడ వేసావు, నువ్వు ముందు 3 సార్లు దీనికి అర్థం చెప్పాలి కదా. ఇక చెప్పాలంటే చాలా ఉంటుంది. అయితే ఒకసారి వేసావు 3, ఒకసారి వేసావు 3, ఒకసారి వేసావు 4. 3 అని అంటే 2 రకాలుగా భావించవచ్చు. దీనికి నీకు శత్రువు పొంచే ఉన్నాడని చెప్పొచ్చు. అంటే శత్రువు అంటే తెలిసిన నువ్వు ఎదిగేదాన్ని బట్టి, నీ ఎదుగుదలను బట్టి నీకు పెళ్లి కాకముందు కానీ శత్రువు పొంచి ఉండొచ్చు, పెళ్ళి అయిన తర్వాత కూడా పొంచి ఉండొచ్చు. రెండోది 4 లాస్ట్లో. 4 అంటే నేను చెప్పిన ఎన్ని దేశాలు? 4 దేశాలు. ఆ 4 దేశాలు నీకు బాగుంటాయని చూపిస్తుంది. అంటే నువ్వు బాగుంటావు. అర్థమైందా? చక్రం తిరులోక చేయించారి, దోషక్రం రాజపూజిత. అర్థమైందా? 4 చక్రాలు నవపండిత అంటారు. అట్లక్కనే నీకు 4 అని అంటే నువ్వు బాగుంటావు అని అర్థం. అదే మాదిరిగా ఈ మొత్తం కలిస్తే ఎన్ని వచ్చినాయి నీకు? 10. 3, 3, 6, 4, 10. 10లో 0 లెక్క ఉండదు దేనికి. 0 తీస్తే ఏమొచ్చింది? 1 అని అంటే ఏమంటారు? ఎవరైనా సరే ఏం కోరుకుంటారు? నేను నంబర్ 1గా ఉండాలని కోరుకుంటారే కానీ నంబర్ 2లోకి రావాలి, నంబర్ 3లోకి రావాలని కోరుకోరు కదా. ఒక ఆట ఆడేవాడు కానీ, ఒక డబ్బు సంపాదించే దాంట్లో బిజినెస్లో కానీ నంబర్ 1 పొజిషన్లో ఉండాలనే కోరుకుంటాడు ఎవడైనా. అట్లక్క నీ జీవితానికి యోగం ఉందని చెప్పానా? ఆ యోగం ప్రకారంగా నువ్వు నంబర్ 1 పొజిషన్లోనే ఉంటావు ఎప్పుడు. గురుగారు, ఇప్పుడు మీరు మీ దగ్గరకు వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సమస్యల్ని చూసి ఇలా గవ్వలు వేసి వాళ్ళకి చెప్తుంటారు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి అని. ఎప్పుడు మీరు మీ భవిష్యత్తును చూసుకోలేదా? మా భవిష్యత్తు నడుస్తూనే ఉంటుంది కదా. మీకు అంటే చూసుకోవడం అనేది ఉంటది కదా. ఇప్పుడు మీరు చూసి ఎలా అయితే చెప్తున్నారో మీకోసం మీరు ఎప్పుడు గవ్వలేసుకోవడము, మీ భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకోవడము, అదే అంతా మేము భగవంతుడి మీద వదిలేస్తాం. మేము భగవంతుడి భక్తులం కదా, మేము గవ్వలేసుకొని చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎట్లా ఉండదు అంటే మేము అమ్మవారి పూజారులం కాబట్టి అమ్మ నువ్వు ఏది చేసినా మాకు ఓకే అనుకుంటాం. మేము పొద్దున్న లేచినాక దైవాన్ని ప్రార్థించేటప్పుడు ఏం చెప్తాము? నాకు ఏ విధంగా జరగాలో అదంతా నీ చేతిలోనే ఉంది, కానీ నువ్వే చూసుకో అని చెప్పి అమ్మవారికి వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చొని మేము ప్రజలకి, భక్తులకి, మనుషులకి చెప్పగలుగుతామే కానీ మేము చేసుకొని చూసుకోవాల్సిన అవసరం మాకు ఉండదు. ఎందుకంటే అంత మాత్రం మేము ఎందుకమ్మా దేవుని ముక్కి మేము ఇక్కడ గురువులుగా కూర్చోవటం. గురువు ఎప్పుడు నా భవిష్యత్తు ఎలాగుందని వాడు చూసుకోడు. చూసుకుంటే వాడికి డౌట్ వస్తుంది. ఏ టైంలో ఏమొస్తుందో తెలియదు, ఆ అమ్మవారు ఏ టైంలో ఏది పెడుతుందో తెలియదు. కాబట్టి మనం తెలియని వాళ్ళకి తెలియజెప్పటం సంతోషం, కానీ తెలిసిన వాళ్ళని మళ్ళీ దాన్నే మైండ్లో పెట్టుకొని మనం దానికోసం ఆలోచించడం అనేది అవసరం లేదు. మా గురువులకి జరిగేది ఉంటే జరుగుతుంది, తప్పదీసేది ఉంటే అమ్మవారు తప్పదీస్తుంది. మనం జీవించగలిగితే జీవించగలుగుతాం అంతే. మాది మేము వదిలేస్తాం అంతేగాని ఎదుటి వాళ్ళ గురించే ఆలోచిస్తాం, వచ్చిన భక్తుడి గురించే ఆలోచిస్తాం. ఆ భక్తుడి గురించి ఆలోచించినప్పుడే ఆ భక్తుడు ఏమి తెలియకుండా మనల్ని నమ్మి వస్తాడు కాబట్టి అప్పుడు అతనికి మనం చెప్పగలుగుతాం, వాళ్ళకి చెప్పగలుగుతాం, ఆడవారైనా మగవారైనా. యూజువల్గా అందరికీ అనిపించేది ఏంటి అని అంటే
ఈ చేయి చూసి జాతకం చెప్పేవాళ్ళు ఇలా రకరకాల విద్యలతోని ఒకరు భవిష్యత్తుని చెప్తా ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు వాళ్ళ భవిష్యత్తుని చూసుకొని ఎందుకు సరి చేసుకోరు అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉంటారు కదా గురుగారు. మీరు కూడా వినే ఉంటారు కదా ఇలాంటి మాటలు అయితే. అడుగుతారు, కానీ గురువులు ఎప్పుడు నేను చెప్పా, ఇందాక చెప్పా, మళ్ళీ రిపీట్ అవసరంలే. నువ్వు అడిగిన దానికి ప్రశ్న కరెక్ట్ గానే అడిగావు, కానీ మీరు వేరు మేము వేరు. మీరు దేనికి వచ్చారు నా దగ్గరికి? నేను ఇంటర్వ్యూ కోసం వచ్చావు. దేనికి వచ్చావు? ఇంటర్వ్యూలో ఏం చెప్తాడో అయినా వినాలి అని నేను చెప్పి నువ్వు వచ్చావు. ఎంతవరకు నిజం ఎంతవరకు అంటే అప్పుడు ఏంటి, ఒక చేతబడి గురించి అడుగుతా అన్నావు. అది నీకు తెలుసా? ఏది ఒక చేతబడి ఎలా చేస్తారు ఏంటని మరి నాకు తెలుసు కాబట్టి నువ్వు అడుగుతానికి వచ్చావు, అంతే కదా. ఒక మనిషి ఎలా ఉంటాడు అనేది అడగడానికి వచ్చావు, లేదు దేవుణ్ణి ఎలా పూజ చేయాలి అని అడగడానికి వచ్చావు, తర్వాత నరదిష్టి నరపీడ అనేది ఎలా వస్తుంది అని అడగడానికి వచ్చావు. మరి అవన్నీ క్లియర్ కావడానికి ఏమన్నా పరిష్కారం ఉందా అని అడగడానికి వచ్చావు. అవన్నీ నాకు తెలిస్తే నేను కూర్చున్నా, నువ్వు తెలుసుకోవడానికి నువ్వు వచ్చావు. ఇప్పుడు మీరు చెప్పారు కదా మాకున్న సమస్యలు ఏంటి అనేది మీరు తెలుసుకొని మాకు పరిష్కారం చెప్తారు, కానీ మీకు మాత్రం మీరు దైవ ఆరాధన చేసుకుంటూ అమ్మవారికి మీదైతే వదిలేస్తాం మేము. ఎందుకని మేము కూడా ఇప్పుడు దేవత అనుగ్రహం పొందడానికి ప్రతిరోజు కూడా నిత్య ఆరాధన చేసుకుంటూ ఆ విధంగా ఎందుకు సమస్యల్ని పరిష్కరించుకోకూడదు? అంటే ఎందుకు ఆ విధమైన అప్రోచ్ ని ఫాలో అవ్వకుండా పాటించకుండా ఎందుకు సాధారణంగా ప్రజలు స్వాముల దగ్గర బాబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని చెప్పుకొని భవిష్యత్తు గురించి తెలుసుకోవడం కోసం ఎందుకు ఇదంతా మేము చేసుకోలేమా ఇదంతా అని? ఓకే, నువ్వు అన్నది కరెక్టే కదా. ఇప్పుడు అఘోరాలు కొంతమంది ఉన్నారు, మరి వాళ్ళ భార్య బిడ్డలను వదిలేసి అన్నం ఆహారం వదిలేసి అంజనం గురించి అడగండి. అయితే భార్య బిడ్డల్ని వదిలేసి అందరు అన్నదమ్ములు అక్క చెల్లెలను అందరం వదిలేసి అఘోరగా జీవిస్తున్నారు కొన్ని వందల వేల మంది. వాళ్ళు ఎందుకు జీవిస్తున్నారంటో వాళ్ళకి దాని మీద తాపత్రయం ఉంది కాబట్టి అది నేర్చుకోవాలన్న ఆలోచనతో వాళ్ళు పోతున్నారు. అప్పుడు ప్రజలు అనేది వాళ్ళ దగ్గరికి పోయి ఏంటి ఏం జరుగుతుందని వాళ్ళ దగ్గర వాళ్ళు ఒక సాధించింది అది. ఒక అఘోర అంటే వాళ్ళు జీవించి సాధించి దేవుణ్ణి ఆ మనుభవాన్ని ఆ శివుణ్ణి ఆరాధన చేసుకొని వాళ్ళు వశపరుచుకుంటారు కాబట్టి అఘోరాలు అనేవాళ్ళు. అప్పుడు దాని గురించి వాళ్ళని అడగడానికి తర్వాత నేనే ఉన్నాను, నేనెందుకు అని అంటే నేను చిన్న వయసు నుంచి కొన్ని వదిలేసి ఏదో మనం చెట్లల్లో గుట్లల్లో అడవులల్లో శ్మశానాలల్లో తిరిగి కొన్ని విద్యలు నేర్చుకొని కొన్ని భోగాలన్నీ మనం వదిలేసుకొని తర్వాత మనం ఈ విద్య నేర్చుకోవాలన్న ఒక ఆదుర్తతోని మనం నేర్చుకొని కొంతమందికి మంచి చేయాలన్న ఆలోచనతో నేను వచ్చాను కాబట్టి నన్ను నువ్వు అడగగలుగుతున్నావు. ప్రజలంతా అట్ట చేయలేరు కదా. ఇంట్లో పూజ వేరు, ఇలాంటి గురువులుగా మారాలంటే ఆ పూజలు వేరు, ఆ సిస్టమ్ వేరు. ఆ సిస్టమ్ ఆ పూజలు అందరు చేయలేరు కాబట్టి వాళ్ళు చేస్తారు కాబట్టి ఓపికతోని వాళ్ళే గురువులు అవుతారు, వాళ్ళే అఘోరాలు అవుతారు, వాళ్ళే స్వాములు అవుతారు, వాళ్ళే సాధువులు అవుతారు. అర్థమైందమ్మా? రెండోది మీరంతా ఎందుకు కాలేరు అంటే మీరు దైవారాధన చేసుకొని అందరూ అదే విధిలోకి పోతే సృష్టి ఆడి ఉంటుందమ్మా. ఇక సృష్టి ఉండదు కాబట్టి దేవుణ్ణి పూజించే వాళ్ళు ఉండరు కాబట్టి అప్పుడు ఏంటంటే మీరంతా భక్తులుగానే మిగిలిపోతారు, మేము ఒక గురువులుగా మిగిలిపోతాం. ఆ విధంగా మేము నేర్చుకున్న దాన్ని బట్టి మేము పడే బాధను బట్టి మాకు దొరకక తినక ఆ టయానికి ఏది లేకపోయినా మంచినీళ్ళు తాగైనా సరే అక్కడ కూర్చొని ఆ పూజలు నేర్చుకొని ఆ శక్తులు మనం పొంది ఈరోజు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం కాబట్టి ఈరోజు మనకు అన్నీ అందుతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని విద్యలలో మనము గవల శాస్త్రం గురించి మాట్లాడాం కదా గురుగారు. ఇప్పుడు నెక్స్ట్ దాని గురించి వెళ్తున్నా. అంజనా వేయడం అంటే ఏంటి గురుగారు? అంజనం అంటే అమ్మ ఇది కూడా తాతల కాలం నుంచి వచ్చేది. అంటే దేనికోసం అది అంజనం అంటే ఇంతకుముందు ఇప్పుడు కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే అప్పుడు కాలంలో అంజనం తయారు చేస్తే అంజనం అంటే ఇది ఒక కాటిక లాంటిదమ్మా. ఇది కొన్ని మన చెట్ల మూలికలతోని దీన్ని మనం చేస్తాం. ఈ అంజనం అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా బాలగ్రహాల దోషాలు ఉంటాయి. అలాంటప్పుడు చిన్న పిల్లలకి ఏదైనా దడుపు ఉండేప్పుడు ఈ అంజనాన్ని మనం కొంచెం పూసి దాన్ని కొంచెం తాయితలు వేసి దానికి ఒక యంత్రం రాసి దాంట్లో వేసి కడితే ఆ పిల్లలు ఆ బాలగ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగనే సృష్టి అంటే ఏదైనా చూడాలన్నా ఇప్పుడు కొంతమంది ఇంతకుముందు కాలంలో ఇప్పుడు లేదు అనుకో, ఒక మనిషి తప్పిపోయినా తర్వాత వాళ్ళ ఇంట్లో గోగులు కానీ మేకలు కానీ తప్పిపోయినా వాళ్ళ ఇంట్లో బంగారం కానీ ఏదన్నా వాళ్ళకి కనపడకుండా పోయినా అప్పట్లో పోయి అంజనం వేసి చూసేటోళ్ళు గురువులు ఉంటారు. అప్పుడు అంజనాలు వేసేవారు. ఆ అంజనం వేసి చూసినప్పుడు ఆ అంజనంలో తమలపాకులు అంజనం వేసి చూసినప్పుడు కనిపించేది. కనిపిస్తే నాయన నీది ఇగో తూర్పు భాగంలో పలానా ఏరియాలో ఉన్నది, ఇగో పనవడ భాగంలో ఉంది, ఉత్తర భాగంలో ఉంది, దక్షిణ భాగంలో ఉందని చెప్పేటోళ్ళు. ఇప్పుడు తమలపాకు పైన అంజనం పూస్తే మనకు అది ఎక్కడ ఉందో కనిపిస్తుంది.
అట్లా మీకు అప్పుడు కాలంలో, ఇప్పుడు కాలంలో అంత శక్తి లేదమ్మా. కాబట్టి మనం దాన్ని పూస్తాం, కానీ అందరికీ కనపడదు. ఆ జ్ఞానం ఎవరు నేర్చుకుంటారో, ఇప్పుడు ఒక గుళ్ళోకి పోవాలంటే ఒక అయ్యగారే లోపల గర్భగుళ్ళోకి పోవాలా. ఎందుకు పోవాలి? ఆయన గర్భగుళ్ళోకి మనల్ని పోనీయరు. ఎందుకు పోనీయరు? ఆయన ఒక మంత్రం ఉంటుంది, ఒక జపం. ఆ గాయత్రి మంత్రం అనేది నేర్చుకున్న వాళ్ళే, ఆ గాయత్రి మంత్రాన్ని పొందిన వాళ్ళే ఆ గుడి గర్భగుడిలోకి అయ్యగారుగా ప్రధానిస్తారు. అది ఎవరు పడితే వాళ్ళ లోపలికి పోకూడదు. మనమంతా గడప యువతలే ఉండాలి. అలాగనే మా గురువులు కూడా కొంతమంది దాన్ని బట్టి కొన్ని జపాలు నేర్చుకున్న వాళ్ళు, ఆ అంజనం గురించి తెలిసిన వాళ్ళే దాన్ని అంజనం వేసి చూసినప్పుడు అది మీకు ఏమిటి అనేది క్లియర్గా ఇంతకుముందు మాదిరిగా టీవీలో కనపడేట్టు కనపడదు. ఏదో కొద్దిగా మసగగా కొన్ని కనపడతాయి. అంటే ప్రాణంతో ఉన్నారా లేరా అనేది కనపడతాయి. అట్లా ఏదన్నా అంజనం వేసి చెప్పగలుగుతామే కానీ చూపేయలేము. ఇప్పుడు ఈ టీవీ చూసిన వాళ్ళంతా నాకు చూపి అనేవాళ్ళు 100 మంది ఉన్నారు, కానీ ఎవరికి పడితే అట్లా చూపించలేము. కాబట్టి ఆ అంజనం అలాంటిది ఉంటుంది. తర్వాత భూమిలో ధనం ఉంటుంది. భూమిలో ధనం ఉండే దాన్ని బట్టి కూడా దాన్ని కూడా చూడగలుగుతాం. అంజనం వేసి చూస్తే కనపడుతుంది ఎక్కడ ధనం ఉండే అనేది. ఆ అంజనాన్ని ఇప్పుడు నీకు అన్నీ వివరించి చెప్పలేము. మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి అవసరం ఉంటే అంజనం గురించి చెప్తాను, అవసరం లేకపోతే అసలు దాని గురించి చెప్పను నేను. కాబట్టి నువ్వు అడిగావు కాబట్టి 2 మాటలు చెప్పా. అంజనం గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది, కానీ దానికి అవసరం లేదు మనకి. అది వేరే వాళ్ళకి, ప్రజలకు కూడా, భక్తులకు కూడా అవసరం లేదు. అది నేను చేసేది ఏదైనా ఉంటే వాళ్ళ విషయంలో నేను చేస్తాను. అర్థమైంది. అవసరం ఉంటే అంతేగాని అవసరం మనకు అంత అవసరమేమి ఉండదు. మనం చేసే పనులు కొన్ని ఉన్నాయి, ఆ పనులకే చేస్తాను. సరే గురుగారు, ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అంటే మీరు అందరూ అనేది చేతబడి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఒకటి ఉంటుంది అని చెప్పేసి చాలా మంది కూడా నమ్మరు. కాకపోతే ఇంకొంతమంది చెప్పే వాదన ఏంటి అంటే భగవంతుడు ఉన్నప్పుడు ఇలాంటి దుష్ట శక్తులు కూడా ఉంటాయని కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు మీ గురించి నేను విన్నప్పుడు తెలిసింది ఏంటంటే మీరు మొహం చూసి అలాంటి ఒక ప్రభావం ప్రయోగం వాళ్ళ మీద జరిగిందా లేదా అని చెప్తారు అని చెప్పి. మీరు చెప్పండి గురుగారు, నా పైన అలా ఉందనుకుంటున్నారా? అయితే అమ్మా, చేతబడి అనేది ముఖంలో కనపడేది సాక్షాత్గా మాకు తెలిసిపోద్ది, చూడగానే చెప్పగలుగుతారు. అంటే ఇప్పుడు నలుగురు ఉన్నాం అనుకో, ఆ నలుగురిలో చేతబడి ఉన్నవాడు విధానం మారిపోద్ది. ఎందుకంటే వాడిలో జీవకళ ఉండదు. ఆడవారే కానీ మగవారే కానీ వాళ్ళ మీద జీవకళ అనేది ఉండదు. అంటే వీక్ గా, డిప్రెస్డ్ గా, కళ్ళ కింద ఇలా నల్లగా అంటే కొంతమంది లేదు, కొంతమందికి ఆరోగ్యం అంటే కొంతమందికి హేడి ఎక్కువ ఉండే వాళ్ళకి కూడా కళ్ళ కింద నల్లగా వస్తుంది. దాన్ని బట్టి మనం చెప్పాం. జీవకళ అంటే ఇప్పుడు ఒక్కొక్కరిని చూస్తే మగవారైనా ఆడవారైనా అబ్బాయిలు భలేగున్నారు, బాగున్నారు, గొప్పోళ్ళు అనిపిస్తుంది. ఒక్కొక్కరిని చూస్తే ఏముందిలే వెళ్తాం అనిపిస్తుంది. అంటే జీవకళ అనేది ఒక్కొక్కడికి ఎక్కువ ఉన్నప్పుడు, అదృష్టం బాగుండప్పుడు వాడి ముఖంలో కళ వెలిగిపోతుంటుంది. అప్పుడు వాడికి ఏ కొరత ఉండదు. అట్లా ఉంటుంది కాబట్టి వాడు బాగుంటాడు. అట్లా కొంత ఏదో ఒక సమస్య ఉన్నవాడు, ఏదైనా ప్రాబ్లం ఉన్నవాడు ఏమంటాడు అని అంటే కొంత బాగలేని వాడు బాగలేదని వాడు బాధలోనే ఉంటాడు. ఆ బాధ ఉంటుంది కాబట్టి వాడు ముఖంలో కళ తగ్గిపోద్ది. అలా కాకుండా శాతబడి అనేది నువ్వు అన్నట్టుగా బ్లాక్ మ్యాజిక్ అంటే అది ఉన్నవారు దాంట్లోనే శాతబడి ఉంది, బాణామతి ఉంది, 2 ఉంటాయి దాంట్లో. బాణామతి అని అంటే సుశానములో కొంతమంది ఇప్పుడు టీవీలలో కూడా చూపిస్తారు కదా, వెంటికలతోని బొమ్మని చేసి బొమ్మ మీద సూదులు గుచ్చి తర్వాత వాళ్ళని రకరకాలుగా కాలు ఇరగడం, చెయ్యి ఇరగడం అనేది కొన్ని ఉంటాయి. అది బ్లాక్ మ్యాజిక్. అది ఈ విద్యల వల్ల ఒక మనిషికి ఆరోగ్య సమస్యలే వస్తాయా లేకపోతే మానసిక మనశ్శాంతి కూడా దెబ్బతింటుందా? రకాలు ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు కొంతమంది హెల్త్ బాగలేకుండా అంటే కాలు చేయి ఇరిచేస్తే వాడు కాలు చేయి పడిపోయి మంచం మీద పడిపోతాడు. ఏది ఆ బొమ్మకి అదే చేతబడి కాదు, అది బాణామతి అంటారు. అట్లా కొంతమంది మైండ్ అంటే వీడు మంచి ఇంట్రెస్ట్ ఉన్నాడని అనుకోకుండా పిచ్చివాళ్ళ మారిపోయేది, వాడికే గుర్తు లేకుండా పోయేది. అట్లా కొన్ని ఉంటాయి. కొన్ని వాడు ఎదుగుదల అంటే వాడు వ్యాపారమే అయినా సరే, వాడు ఏదైనా సరే చేస్తుంటే ఆ దాంట్లో వాడు ముందుకు పోలేక, అభివృద్ధి చెందలేక వాడు డౌన్ అయిపోవటానికి కూడా చేస్తారు. అంటే వాడు ముందుకు పోలేడుగా, వాడు రోడ్డు పడాల్సిందే. ఎంత ఆస్తులు ఉన్నా, ఏ ఉన్నా, ఇండ్లు ఉన్నా, ఏ ఉన్నా అన్న అమ్మకు తినేసి వాడు రోడ్డు మీద పడాల్సిందే. వాడు ఏమంటాడు, ఫస్ట్లో ఆస్తులు అనుభవాలు ఉండేప్పుడు నేను బాగానే ఉన్నా, పోతుంది, టైం బాగాలేదుగా, టైం బాగలేదు అనుకుంటాడు. అట్లా కొన్ని సంవత్సరాలు అయిపోతే ఉన్నది తినేస్తాడు, రోడ్డు మీదకి వస్తాడు. అప్పుడు ఏదన్నా ఒక గురువు గారిని కలవాల్సిందే తెలుసుకొని. అది చేతబడిలో అదొక రకం ఉంటుంది. కొంతమంది ప్రాణం పొయ్యేలా కూడా చేస్తారు కొంతమంది. ఇన్ని చెప్తున్నారు కదా గురుగారు, మరి మీకు ఇన్ని విద్యలు ఇవన్నీ ఇప్పుడు ఈ విద్యల పట్ల మీకు అవగాహన ఉంది, మీకు ఈ విద్యలు కూడా వచ్చు కదా, అనుభవం ఉంది కదా మీకు. అంటే చేసే విద్యలు రావు, చెడిపోయేలా చేసే విద్యలు మేము నేర్చుకోము.
అంటే ఆ విద్య వేరే ఉంటుంది, ఈ విద్య అది వేరే ఇది వేరే కదా. ఇప్పుడు చెడు వేరే మంచి వేరే. ఒక మనిషితో నిదానంగా మాట్లాడితే మంచివాడు, ఒక మనిషిని గబాలన పౌరుషంతో మాట్లాడి ఒక దెబ్బ కొడితే చెడ్డవాడు. అంటే చెడ్డవాడికి మంచివాడికి తేడా ఎలా ఉంటుందో ఈ విద్యలలో కూడా మంచి విద్య చెడు విద్య అనేది కూడా ఉంటుంది. కాబట్టి చెడు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, కానీ మంచి చేసేవాడు దాన్ని ఆపుతూనే ఉంటాడు. భగవంతుడు కూడా కొన్ని బాధలు పడ్డ వాళ్ళని ఎప్పుడు లేపాలో అప్పుడు లేపుతాడు. కాబట్టి ఆ లేపేదే మేము, బాధలలో ఉన్న వాడిని లేపేదే మేము. ఎందుకు అంటే ఆ విద్యలు ఉంటాయి కాబట్టి, అలా చేస్తారు కాబట్టి దాన్ని మనం తీసేయటమే మన బాధ్యత. అంటే వాడికి చేతబడి ఉన్నా, బాణామతి ఉన్నా, మైండ్ దెబ్బతిన్నా, ఆరోగ్యం దెబ్బతిన్నా, వ్యాపారం దెబ్బతిన్నా, ఇంట్లో ప్రశాంతంగా పండుకోలేకపోయినా, పెళ్లి కాకపోయినా, బిడ్డలు పుట్టకపోయినా, ఇట్లా సమస్యలు ఉంటాయని చెప్పాను కదా. లేదు భార్య భర్తలు చికాకులలో ఉన్నా, తల్లిదండ్రుల మాట కొడుకులు వినకపోయినా, బిడ్డలు వినకపోయినా, ఇలాంటి రకరకాల సమస్యలు ప్రతి ఒక్క మానవులకు ఉంటాయి. కాబట్టి దాన్ని మనం బాగు చేయడానికే మనం మంచి విద్య నేర్చుకున్నాం తప్ప చెడు విద్యలు మనం ఎప్పుడూ నేర్చుకోం. చెడు విద్య నేర్చుకుంటే నేను ఫస్ట్లో కూడా చెప్పాను నీకు. ఏమని చెప్పాను? ఒకటి చెడు విద్య నేర్చుకొని 10 మంచి విద్యలు నేర్చుకున్నా, ఆ 10 మంచి విద్యలు పక్కకు పోతాయి. నీకు నాకు శత్రుత్వం కలిగినప్పుడు ఆ చెడు విద్య నా జ్ఞాపకంకి వస్తుంది. వచ్చినప్పుడు నేనే మళ్ళీ మంచి చేసి నేనే నీకు చెడు చేయాల్సి వస్తుంది. అది భావ్యం కాదు కదా. భగవంతుడు అనేది మనల్ని మెచ్చడు కదా. మీరన్నిటికీ ఇంతమంది దేవతలను పెట్టాను, ఇంతమంది దేవతలు మంచి చేయరా అని చెప్పారే కానీ చెడు చేయమని చెప్పలేదు కదా. కాబట్టి అన్నీ మనం మంచి విద్యలే. ఇలాంటి సమస్యలు 1000 ఉన్నా, ఏది ఉన్నా నా దగ్గరకు వస్తే నేను గొప్పవాడిని అని చెప్పట్లే, నేను దేవుణ్ణి అని చెప్పట్లే, కానీ నాకంటూ భగవంతుడు ఒక విద్యని ఇచ్చాడు కాబట్టి దీనివల్ల కొంతమంది భక్తులు బాగుపడతారు. మన దగ్గరకు వచ్చిన వాళ్ళు, నమ్మకంతో వచ్చిన వాళ్ళు బాగుపడతారు. నేను ఒక మనిషిని ఇబ్బంది పెట్టను, నేనే చేస్తానని చెప్పను, వాళ్ళు అడిగిన దాకా నేను ఏదైనా చెప్పను. నాకు చెప్పింది ఏంటి మా గురువు గారు, అడగంది కన్నతలైనా అన్నం పెట్టదంట. వాళ్ళు అడగంది మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు మన దగ్గరకు వస్తేనే ఉన్నది మనం చెప్తాం, దానికి పరిష్కారం వాళ్ళు చేసుకుంటా అంటే దానికి మార్గాలు ఉన్నాయి కాబట్టి మనం చేసి పెడతాం. ఏంటా మార్గాలు ఏమిటి అని అంటే, ఇప్పుడు నేను చేసినట్టుగా ఏదో వస్తున్నావు నువ్వు, నీకు ఏదో ఒక అంతరం ఇయటం, ఒక తాయి తీయటం అనేది ఉండదు నా దగ్గర. కొంతమంది వస్తారు, నా వ్యాపారం కొద్దిగా పైకి వచ్చేలా ఒక అంతరం ఇవ్వు, తర్వాత నేను చేయించుకుంటా అంటారు. ఒకడేమవుతాడు, నా ఆరోగ్యం కొద్దిగా బాగుండేలా ఇవ్వు, నేను తర్వాత వచ్చి ఇంకోటి చేయించుకుంటా అంటాడు. ఇంకోటి అంటాడు, నాకు పెళ్ళి అయ్యేలా చూడు, నేను తర్వాత వచ్చి మళ్ళీ పెళ్ళి దగ్గరికి వచ్చిన తర్వాత నేను వచ్చి చేయించుకుంటా అంటారు. అలాగా అప్పటికప్పుడు ఇవ్వడానికి మనం దేవుళ్ళం కాదు. ఒక మనిషికి ఒక వస్తువు మనం తయారు చేయాలి అని అంటే, తలకాయ నొప్పులు వేస్తే మెడికల్కి పోయి మనం టాబ్లెట్ వేసుకోవాలి, తలనొప్పి మాత్ర. అది లోపల పోయి అరిగిన తర్వాతనే తలనొప్పి తగ్గుతుంది. అంతేనమ్మా? జ్వరం వచ్చింది అని అంటే మనం డాక్టర్ దగ్గర పోయి కలిసి సూది వేయించుకోవాలా. అలాగా ఒక మనిషిలో ఉన్న జబ్బులు ఎలాగా నిదానంగా మందు వేసినాక ఎప్పుడు అది పనిచేస్తుందో, అలాగనే మందు కూడా ఇవాళ చేస్తే రేపు పనిచేయదు, రేపు చేస్తే ఎల్లుండి పనిచేయదు. దీనికంటూ కొంత టైం ఉంటుంది. ఆ టైం ప్రకారంగానే మనం ఇచ్చే వస్తువులను బట్టి కూడా మనిషి బాగుపడగలుగుతాడు, ఆ భక్తుడు ప్రశాంతంగా ఉండగలుగుతాడు. కాబట్టి ఈ అన్నిటికీ పరిష్కారం ఒకటే, అష్టదిగ్బంధన. ఇప్పుడు మీరు ఈ చేతబడి గురించి, వీటి గురించి, ఎన్నిటి గురించి మాట్లాడారు కదా, మరి దీనికి పరిష్కారం ఏంటి? అంటే ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అష్టదిగ్బంధనం అని మెన్షన్ చేశారు కదా గురుగారు, అదే దీనికి సొల్యూషనా? అదే నువ్వు అన్నట్టుగా ఒక అష్టదిగ్బంధన అనేది ఇది ఇప్పుడు విద్య కాదు, ఇది అందరికి వచ్చే విద్య కాదు. చెబుతారే కానీ దాన్ని ఏ విధంగా చేయాలనేది కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు. తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. కానీ అట్లని కొంతమంది చెబుతారు, నేను చేస్తా అష్టదిగ్బంధన, నేను చేస్తా అష్టదిగ్బంధన అని. నా దగ్గర కూడా కొంతమంది వస్తారు, అండి అష్టదిగ్బంధన నేను చేయించాను. ఎలా చేయించావు నాయన? ఇంత యంత్రం ఇచ్చారండి, ఇన్ని ఇట్లా ఇచ్చారు, అది ఇచ్చారు, ఇంత ఇచ్చారు, 4 మూలల 4 పూడ్చమని చెప్పారు, 4 మూలల 4 పెట్టమని చెప్పారని కూడా చాలామంది చెప్తారు. అష్టదిగ్బంధన అనేది ఒక యంత్రం పూడిస్తే అష్టదిగ్బంధన కాదు. అష్టదిగ్బంధన అనే దాన్ని ఒక నియమాలు ఉన్నాయి, దానికి కొన్ని వస్తువులు ఉన్నాయి. అవన్నీ మనం సమర్పించి ఒక అష్టదిగ్బంధన అనేది మనకు పక్కాగా చేస్తేనే ఆ కుటుంబానికి 100% రక్షణ ఇస్తుంది ఆ అష్టదిగ్బంధన. గురుగారు, చివరిగా 2 ప్రశ్నలు. ఒకటి వచ్చేసి, ఇప్పటి వరకు మీరు ఇన్ని విద్యల గురించి చెప్పినారు, ఏమని ఆరోగ్యం బాలేని వారి గురించి మీరు ఆరోగ్య సమస్యలకి చెప్తారని చెప్పి, ఇంకా ఏదైనా వస్తువు పోయినప్పుడు అంచనాలో ఒకప్పుడు చూసి అది ఎక్కడుంది ఏంటి అనేది చెప్తారు అని చెప్పి,
మానసిక సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే దీనివల్ల ఎలా అవుతుంది, దీనివల్ల ఎలా అవుతుంది అని చెప్పేసి వీటికి పరిష్కారాలు కూడా చెప్తారు అంటున్నారు. మరి బయట ఇంతమంది డాక్టర్లు ఎందుకు? ఇప్పుడు ఒక వస్తువు పోయిందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కేసు ఫైల్ చేస్తాం, ఈ వస్తువు పలానాది కనిపించట్లేదని. మరి వాళ్ళెందుకు ఈ ఇప్పుడు మనకి సైకియాట్రిస్టులు ఉంటారు కౌన్సిలింగ్ ఇవ్వడానికి. ఇంతమంది ప్రొఫెషన్స్ ఉన్నాయి, కానీ ఇవన్నిటికీ సొల్యూషన్ మనకు ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తేనో, ఒక జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్తున్నప్పుడు, గురువు గారుల దగ్గరికి, బాబాల దగ్గరికి వెళ్తే వాళ్ళే ఆల్ ఇన్ వన్గా పనిచేస్తున్నప్పుడు మరి ఇన్ని ప్రొఫెషన్స్ బయట సమాజంలో ఉండి ఎందుకు అని అంటున్నా. అంటే అవసరం ఉండేది కాదు కదా మరి ఇవన్నీ ఉంటే ఇలా ఉన్నప్పుడు అని చెప్పి. ఓకే అమ్మా, ఇప్పటి నుంచి వచ్చేవి కాదమ్మా. ఈ వృత్తి అనేది అప్పట్లో పోలీసులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, అప్పుడు కోర్టులు ఉన్నాయి. మన జీవితం, మన మానవ జీవితం ఎప్పుడు సృష్టి తయారైందో అప్పటి నుంచి సీఎంలు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ జ్యోతిష్యం అనేది ఇది ఒక భాగం, మన సృష్టిలో ఇది ఒక భాగం. అంటే గవర్నమెంట్ ఉండాల్సిందే, గవర్నమెంట్ లేనిది పని జరగదు. ఇప్పుడు ట్రాఫిక్ ఉందమ్మా, ఇప్పుడు పోలీసులు ఏంది, ఒక సిద్ధాంతి వచ్చి అక్కడ నిలబడి ఆ ట్రాఫిక్ క్లియర్ చేయలేడు కదా. ఆ ఒక పోలీసు అనే ఒక సంస్థ ఉండడం వల్లనే ఆ ట్రాఫిక్ కానీ, ఒక దొంగోడు కానీ, ఒక దొంగ కానీ, అది ఏదైనా సరే వాళ్ళకి ఒప్పచెప్పాడు భగవంతుడు. అది ఆ వృత్తికి వాళ్ళది. ఒక సిద్ధాంతి వచ్చి ఏడున్నాడు ఆడున్నాడు అని చెప్తే ఎవరు నమ్మడో. అది సిద్ధాంతికి సంబంధం లేదు, ఒక గురువుకు సంబంధం లేదు. పోలీసు సంస్థ అంటే అది ఉంటేనే సృష్టి ఇలాగ ప్రశాంతంగా ఉండగలుగుతుంది. తర్వాత న్యాయం అనేది ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అంటే ఒక లాయర్ ఉండాల్సిందే. ఆ లాయర్ ఉండాల్సిందే, దాన్ని తీర్పు చేయడం కోసం ఒక జడ్జి గారు ఉండాల్సిందే. వాళ్ళ చదువు అలాంటిది కాబట్టి వాళ్ళు కంపల్సరీగా సృష్టికి ఉండాల్సిందే. వాళ్ళు లేని ఈ సిద్ధాంతులు వచ్చి వాళ్ళ దాంట్లో జోక్యం చేసుకొని సిద్ధాంతులు చెప్తే ఎవరు నమ్మడు. కాబట్టి ఆ సంస్థ ఉండాలా. కాకపోతే రాజ్యం ఏలడానికి సీఎం ఉండాలా, దానికి ప్రధానమంత్రి ఉండాలా. ఇట్లా ఒక్కొక్క వృత్తికి భగవంతుడు ఒక్కొక్క మనిషిని సృష్టించాడు. అలాగనే ఒక సిద్ధాంతులు అనేది ఇది ఏమిటి అంటే, ఒక కాలంలో నువ్వు అడిగినట్టుగా ఒక అంజన వేసి చూపించేటోళ్ళు ఇప్పుడు ఎవరు చూపిస్తున్నారమ్మా? ఇప్పుడు నేను కూడా చూపించట్లేదు ఎవరికి. ఆ అంజనం దొరకట్లేదు ఇప్పుడు. ఆ మూలికలు అలా చూసే మూలికలు కూడా ఇప్పుడు దొరకట్లేదు. ఎందుకంటే అన్ని కొక్కిరేన్లు వచ్చిన కాడి నుంచి, జేసీపీలు వచ్చిన కాడి నుంచి మొత్తం అడవులన్నీ పోయి ఇప్పుడు అన్ని ఎగసాయాలు అయిపోయినాయి. ఎగసాయాలు అయినప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయమ్మా నీకు మూలికలు? అందుకని ఇప్పుడు మేము కూడా మూలికలు తీసేదానికి ఇప్పుడు మాకు కూడా ఛాన్స్ దొరకట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏదైనా సరే దొరికే వస్తువా, మనం మనిషిని బాగు చేసే వస్తువా ఏమిటి అంటే ఒక కుటుంబానికి రక్షణ అష్టబంధన. ఆ అష్టబంధనలో వేసే వస్తువులు కూడా నేను చెప్తాను, అర్థమైందా? ఇందాక షార్ట్కట్లో చెప్పాను, కాకపోతే దాన్ని కూడా వివరిస్తాను. అష్టబంధన అంట ఏమిటి అని అంటే, ఇలాగ రాజుల కాలంలో ఇలాగ 4 చెమ్ములు ఉండేయమ్మా, బంగారు చెమ్ములు కానీ ఎండి చెమ్ములు కానీ, అర్థమైందా? అప్పుడు ఆ చెమ్ముల్ని ఈ చెమ్ములు ఇలాంటి చెమ్ములు ఉండేవి అంటే 4. ఈ 4 చెమ్ములు తీసి అప్పుడు ఆ కోటకి ఇంతకుముందు ఒక సినిమాల సీన్ కూడా చెప్పాను నీకు, నవగ్రహ పూజా బలంలో రాజుగారు ఎట్లా. అప్పుడు ఆ రాజు ఒప్పుకుంటే ఆ రాజు కోటలో ఉన్న సిద్ధాంతులు కొంతమంది అప్పుడు ఈ రాజ్యానికి చెడు జరగబోతుంది, అపాయం రాబోతుంది, కొన్ని గ్రహాలు సృష్టిస్తున్నాయి, ఆ గ్రహాల వల్ల మనకి ఇబ్బంది రాబోతుందని వాళ్ళు చెప్పినప్పుడు అప్పుడు ఆ రాజుగారు అడుగుతాడు సిద్ధాంతుల్ని, ఏం చేయాలండి సిద్ధాంతులు అని అంటే, అప్పుడు ఆ సిద్ధాంతులు చెప్పేటోళ్ళు, నాయన మన కోటకి అష్టదిబ్బందం చేయాలా అంటే, దేవుని సృష్టి తగ్గింది, మనకి చెడు పడ్డది మన మీద, ఆ చెడు వల్ల మనకి అన్ని చెడు ప్రయత్నాలు నడుస్తాయే కానీ మంచి జరగదు. మంచి జరగాలి అని అంటే మనం దేవతల్ని ఆహ్వానించాలి, అప్పుడు ఆ చెడుని తొలగించాలి, అప్పుడు మన రాజ్యం బాగుంటుంది, నువ్వు బాగుంటావు, మన రాష్ట్రం బాగుంటుంది అనే విధానంగా అప్పుడు చెప్పినప్పుడు దానికి అప్పుడు కొంతమంది హోమాలు చేసేటోళ్ళు, హోమాలు చేయకపోయినా హోమాలతో పాటుగా అప్పుడు గురువుల సిద్ధాంతులంతా కూర్చొని అప్పుడు ఇలాంటి చెమ్ములు 4 చెమ్ములు తీసుకొచ్చి దీంట్లో కొన్ని వస్తువులు తీసుకొచ్చి ఆ సిద్ధాంతులు దాంట్లో పెట్టేటోళ్ళు. వస్తువులు అంటే ఏంటి? వస్తువులు అంటే ఏమిటో కదా అనుకుంటావు, కానీ దానికంటూ కొన్ని ఉంటాయి, అర్థమైందమ్మా? దానికి ఎవడన్నా చేతబడి ప్రయోగాలైనా లేదంటే కొన్ని ఇప్పుడు చేతబడి ప్రయోగాలు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి చేతబడి ప్రయోగాలు, దానికంటూ కొన్ని యంత్రాలు ఉంటాయి, ఆ యంత్రాలు రాయాలా. తర్వాత అష్టదిబ్బందన యంత్రం రాయాలి. అష్టదిబ్బందన అంటే 330 దేవతలు కొలువై ఉంటారు ఆ యంత్రంలో, ఆ యంత్రము రాయాలా. ప్రింటింగ్ యంత్రాలు తీసుకొచ్చి పెట్టేది కాదు, మనం రాయాలా. అష్టదిబ్బందన యంత్రం అనేది రాసి ఆ యంత్రాలు దాంట్లో పెట్టి దాంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి, పునుగు, జవాయి, కస్తూరి, ఇలమురి, పెడమురి, ముత్యపు శంకు, గోమతి చక్రాలు, నవరత్నాలు అంటే 9 గ్రహాలకు సంబంధించింది ఏంటి?
9 నవరత్నాలు ఉంగరానికి వేస్తారా, అవి 4 సెట్లు తీసుకురావాలా. తర్వాత పంచభూతాలు లేనిది మనం లేము. పంచభూతాలు అంటే ఏమిటి? నీరు, నిప్పు, భూమి, ఆకాశం, వాయువు. ఈ లేనిది మనం లేము. అట్లాంటి దానికి పంచభూతాలకి పంచలోహాలు. ఆ పంచలోహాలు తీసుకురావాలా, 9 నవరత్నాలు తీసుకురావాలా, నేను చెప్పినవన్నీ తీసుకురావాలా. ఇవన్నీ మొత్తం గోరోజనం అని ఒకటి ఉంటుంది దాంట్లో. గోరోజనం అని అంటే చాలా శక్తివంతమైనది. అది అంజనంలో కానీ ఇలాంటి కొన్ని చెడు ప్రయోగాలకు కానీ గోరోజనాన్ని ఉపయోగిస్తారు ఆ విద్య తెలిసిన వాళ్ళు. ఆ గోరోజనం కానీ అది తీసుకురావాలా. అవన్నీ తీసుకొచ్చి ఈ చెమ్ములో పెట్టి దాంట్లో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఆర్తకర్పూరం, పచ్చకర్పూరం, కర్పూరం ఇవన్నీ తీసుకొచ్చి సెంటు, జవాయి ఇవన్నీ తీసుకొచ్చి దాంట్లో పోసి మొత్తం అంతా నింపి దానికి మళ్ళీ మూత పెట్టి దాన్ని మనం దారంతో బందోబస్తు చేసి ఈ 4 ఇంట్లో చుట్టూ ప్లేస్ ఉంటే 4 వైపుల 4 మనం పెడతాం, లోపల పూర్తి చేస్తాం. అది ఆ ఇల్లు ఉన్నంత వరకు దానికి జీవకళ కానీ, దాని చెడు ప్రయోగం కానీ, గ్రహాలు కానీ, భూతాలు కానీ, దెయ్యాలు కానీ ఏదున్నా కూడా అన్నీ పరారులైపోతాయి. అప్పుడు దేవతలు, పితృదేవతలు ఆ ఇంటికి వస్తారు. అప్పుడు ఆ ఇంటికి రచన, ఆ ఇల్లు కలకలగా ఉంటుంది. పెళ్ళిళ్ళు కాకపోయినా పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు పుట్టకపోయినా పిల్లలు పుడతారు, వ్యాపారం అభివృద్ధి లేకపోయినా వ్యాపారం అభివృద్ధి అవుతుంది, ఆరోగ్యాలు బాగలేకపోయినా ఆరోగ్యం బాగుంటుంది. ఈ అన్నిటికీ 360 వ్యాధులకి ఒక రక్షణ అనేది ఒక అష్టదిబ్బందన. ఈ విద్యను నేను మెయిన్గా ఇప్పుడు చేస్తున్నాను. మీరు ఫస్ట్లో అడిగారు ఏ విద్య అని. రకరకాల విద్యలు వేరు, మనం పట్టిన విద్య వేరు. ఈ ఒక్క అష్టదిబ్బందన అనేది పక్కా. కానీ కొంతమంది చెప్పిందే చెబుతున్నాడైనా బోరు కొడుతుంది అనుకుంటారు కొంతమంది. కానీ బోరు మీకు కొట్టచ్చు, కానీ నాకు కొట్టదు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చే భక్తులు నా దగ్గరకు వస్తూనే ఉన్నారు, నా దగ్గర చేసుకునే భక్తులు నా దగ్గర చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళు అవతలకు పోయి వాళ్ళు బాగున్నారు, వాళ్ళు మళ్ళీ నాకు దండం పెడుతున్నారు, బాగున్న స్వామి అని చెప్తున్నారు. అర్థమైందా? అప్పుడు నాకెలా బోరు కొడుతుంది? బోరు కొట్టదు కదమ్మా. చూసే భక్తులకి బోరు కొట్టుండొచ్చు, కానీ ఇది నేను అందరికీ చెప్తున్నా, చూసే ప్రజలందరికీ మీ మీడియా ద్వారా కూడా చెప్తున్నా. మీ మీడియా కూడా అందరికీ బాగుపడాలి, బాగుండాలి, ఒక పని మనం చేసే వ్యక్తిని మనం పరిచయం చేయాలనేదే మీరు కూడా మా దగ్గరకు వచ్చేది. కాబట్టి మనం ఏదో పేకు స్వాములం కాదు, మనం పర్ఫెక్ట్ స్వాములం. నాకు తెలిసి పర్ఫెక్ట్ 100 మందితో మీకు చెప్పేమన్నా చెప్పిస్తాను నేను. ఏది నా దగ్గరకు వచ్చిన భక్తులు బాగున్నారా లేరా అనేది నేను మాట్లాడి మీకు ఇచ్చేది కాదు. నెంబర్లు ఇస్తా, మీరే మాట్లాడుకోండి వాళ్ళతోని, వాళ్ళు ఏం చెప్తారు అనేది మీకే తెలుస్తుంది నా గురించి. అట్లా నేను 100% చెప్తున్నా. జీవితంలో అనేది నేను నేర్చుకున్న విద్య నా జీవితం ఉన్నంత వరకు కొంతమంది ప్రజలకి, భక్తులకి, మనసులకి బాగు చేయాలని నేను అనుకున్నా. కానీ నా దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ నేను చేస్తా. నాది ఆశ్రయం కాదు. నేను వచ్చిన భక్తుల దగ్గర ఎక్కువ నేను డబ్బులు ఆశించి నేను తీసుకోను. నేను ఏంటి అంటే అయ్యే కొన్ని వస్తువులు చెప్పాను కదా ఇప్పుడు నీకు పేర్లు, ఆ వస్తువులు తెస్తానికి డబ్బులు మాత్రం అవుతాయి ఖచ్చితంగా. దానికి మాత్రం వాళ్ళు వచ్చిన వాళ్ళు పెట్టుకోవాల్సిందే. వాళ్ళు పెట్టుకుంటే నేను ఖచ్చితంగా చేసిస్తా, వాళ్ళ కుటుంబాన్ని బాగు చేస్తా, అన్ని విధాలుగా వాళ్ళు భగవంతుని ఆశీస్సులో ఉండేలా చేస్తా. ఆ భగవంతుని ఆశీస్సులు ఖచ్చితంగా ఇస్తా నేను. ఇది మాత్రం నిజం, ఇది 100% గ్యారంటీ. కాబట్టి చేసే భక్తులు నా దగ్గరికి ఇక్కడి నుంచి కాదు, మన తెలుగు వాళ్ళే ఇప్పుడు ఫారెన్లో కూడా ఉంటారు. ఫారెన్లో అంటే ఇప్పుడు అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్సు, దుబాయ్, మస్కట్, కోవేటు ఇట్లా ఎంతోమంది నాకు ఫోన్లు చేస్తారు. ఫోన్లు చేసి స్వామి ఇట్లా దేశం కూడా వచ్చాను స్వామి, నేను ఫారెన్ వచ్చాను, ఏం లేదు ఇక్కడ, నాకు చాలా ఇబ్బంది పడుతున్నా అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది పొయ్యి ముందు బాగుపడి మళ్ళీ పోయి చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, అంటే ఇబ్బంది పడేవాళ్ళు. అట్లా అన్ని విధాలుగా ఉండి కూడా నేను బాగలేదు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. మంచి పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు మనల్ని సంప్రదిస్తారు. ఫోన్లో సంప్రదించినప్పుడు వాళ్ళకి చెప్పేది వాళ్ళకే చెప్తా, వాళ్ళకి చెప్పే మంత్రం వాళ్ళకే చెప్తా, వాళ్ళకి చేసే పూజ వాళ్ళకే చేస్తా, వాళ్ళకి ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తా, వాళ్ళని కూడా బాగు చేస్తా. ఇప్పటికీ కొన్ని 100 మంది నాకు భక్తులు ఉన్నారు. నా భక్తులు నా మీద అభిమానం ఉండేవాళ్ళు ఫారెన్లో అన్ని ఊళ్ళల్లో ఉన్నారు నాకు కావాల్సిన భక్తులు. కానీ నాకు కావాల్సిన కోరిక ఒకటే, నాకు బాగుపడితే అంతివ్వు ఇంతివ్వు అనే మనిషిని కాదు నేను ఒక మనిషి దగ్గర ఆశించే మనిషిని కాదు. కొంతమంది నువ్వు బాగుపడతాను, నేను బాగు చేస్తాను, నాకు ఇంతివ్వు అంటారు. అట్లా అనుకుంటే నా దగ్గరికి పెద్ద ఈఏపీలు వస్తారు, పెద్ద రాజకీయ నాయకులు వస్తారు, సినిమా ఫీల్డ్లో సంబంధించిన వాళ్ళు వస్తారు. కానీ ఎవరిని నేను బయట చూపించను, నేను పలానా వాళ్ళకి చేసా, వాళ్ళకి చేసా, వీళ్ళకి చేసా నేను చెప్పను. నాకు ఆ గొప్పలు అనేది నాకు అవసరం లేదు. అందుకని ఒకరి దగ్గర నేను తిరిగి ఆశించే బుద్ధి నా దగ్గర లేదు. మా గురువు గారు ఏమన్నాడంటే ఇచ్చిన కాడ ఆశించొద్దు అన్నాడు. ఇచ్చిన కాడ ఆశించితే నువ్వే మళ్ళీ తిరిగి రివర్స్ అవుతావు అని అంటాడు. అంటే ఇప్పుడు నీకు ఏదైనా చేశాను అనుకో, నువ్వు బాగున్నావు అనుకో, నువ్వు నాకు ఇస్తా అంటావు మాట వరుసకి, నేను దాన్నే ఎదురు చూస్తా.
అమ్మ ఆ పాప ఇస్తున్నది నాకు ఇలేదే అని నీ మీద నాకు కక్ష పెరుగుతుంటుంది. కాబట్టి అలాగా ఆశించకూడదు. మీరు బాగున్నా పొయ్యి మాకేమి ఇవ్వద్దు, నేను పొయ్యి బాగున్నా గురువుగారు, నేను నువ్వు చెప్పిన కాడి నుంచి నువ్వు ఇచ్చిన కాడి నుంచి నేను బాగున్నా, నేను నాకు ఏదో నాకు అన్ని విధాలుగా బాగుంది అని నువ్వు చెప్తే నాకు అది చాలు. ఆ ఒక్క కృషి అనేది నేను సంతోషపడతాను చాలు. ఎందుకంటే నన్ను పైకి లేపుతుంది అట్లా ఆ మాట. ఎందుకంటే నేను ఇంకా చేయగలుగుతా. అట్లా నువ్వు గొప్పోడు అంటే ఎవరైనా ఏమనుకుంటారు, అమ్మో నీ గొప్పోడు అనుకుంటారు. అట్లక్కనే నువ్వు చేసింది బాగుంది అని అంటే అప్పుడు నా చేసే విద్యకు కూడా నాకు ఒక ఉత్సాహం అనేది వస్తుంది, ఇంకా చేయాలనిపిస్తుంది. అట్లా ఇంకా 100 మంది భక్తులకి నేను మంచి చేయగలుగుతా. దాన్నే ఎదురు చూస్తాను కానీ డబ్బుల గురించి అయితే ఎదురు చూడను. అయ్యే ఖర్చు వాళ్ళు పెట్టుకోవాల్సిందే కంపల్సరీగా. ఎందుకంటే అన్నీ నా దగ్గర ఉండవు కదమ్మా. గోరోజనం కొనాలా, ఇప్పుడు పంచలోహాలు కొనాలా, అవి బంగారం కొట్లో కొనాలా. గోరోజనం అంటే కొనే కాడ కొనాలా, వాళ్ళు తెచ్చే కాడ. ఇప్పుడు నవరత్నాలు అంటే అవి కొనాల్సిందే. ఇప్పుడు పునుగు, జవాయి, కస్తూరి, ఇలమురి, పెడమురి, ముత్యపు శంకు, గోమతి చక్రాలు, ఇలమురి, పెడమురి, అట్లా ఇవన్నీ కొట్లో కొనేవి. పసుపు, కుంకుమ, నిమ్మకాయ, ఒక్క ఆకు, అవన్నీ మనం కొట్లో కొనేవి. ఇవన్నీ కొనేవి కదా. అవన్నీ కొనడానికి వాళ్ళు డబ్బులు ఇంత అవుతాయని నేను చెప్తాను. వాళ్ళు పెట్టుకోగలిగితే నేను మాత్రం కంపల్సరీగా వాళ్ళ సమస్యని నేను తీరవడానికి ముందుకు వస్తాను, చేసి పెడతాను. అందరిలాగా నేను ఏదో పూజలు నాకు అవన్నీ నేను చెయ్యను. నాకు చేయాలనిపిస్తేనే ఆ ఉన్న ప్రాబ్లాన్ని బట్టి నేను ఏదైనా పూజలు చేయగలుగుతా. లేదు అని అంటే నేను ఉన్న కాడనే వస్తువులు తయారు చేసి వాళ్ళకి ఇచ్చేస్తా. వాళ్ళు ఎక్కడన్నా ఉన్నాయి. కొంతమంది రాగలిగి వచ్చి తీసుకొని పోతారు, కొంతమంది రాకపోతే ఫోన్లోనే చెప్పి వాళ్ళకి అడ్రస్ కొరియర్లో పంపించేస్తాను. వాళ్ళు తీసుకుంటారు. అయితే అందాక ఎలా పెట్టాలంటే ఎలా పెట్టాలనేది కూడా చెప్తాను. కాబట్టి నా వృత్తి ఇలాంటిది, ఈ విధంగా నేను చేస్తాను. కానీ భక్తులు ఎవరు బాధపడకూడదు. అందరూ నాకు కావలసిన వాళ్ళే, అన్ని దేవతలు నాకు కావలసిన దేవతలే. కాబట్టి నేను ఏ సమస్యనైనా సరే నా దృష్టిలోకి అన్నీ ఒకటే అనుకుంటాను కానీ నేను వేరువేరుగా నేను చూడను. కాబట్టి ఎంతోమంది టీవీ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. వాళ్ళు అందరూ బాగుండాలా, నేను బాగుండాలా, మీరు బాగుండాలా. మీరు వచ్చారు, మీది కూడా ఛానల్ చాలా పెద్దది, మీ బాస్ కూడా గొప్పవాడు, నేను చూశాను. ఆయన పేరు అవసరం లేదు మనకి. కాకపోతే మీ ఛానల్ కూడా మంచిది. మీ ఛానల్ ద్వారా కూడా ఇంకా కొన్ని 100 మంది భక్తులు బాగుండాలా, అందరూ మంచి జరగాల. సర్వోజన సుఖనో భవంతు. అందరికీ చెప్పేది ఒకటే, బోరు కొడుతుంది అనుకోమాకండి. చూడండి నా వీడియోని, నచ్చితే మీరు ఖచ్చితంగా రండి, నేను ఖచ్చితంగా మీ సమస్యను తీరుస్తా. ఇది మాత్రం అమ్మవారి మీద అని. కొంతమంది పీఠాధిపతులు అంటారు, పీఠాధిపతులు కూడా చేస్తుంటారు. కొంతమంది పిలిపించుకొని చేయించుకుంటారు. కానీ అందరూ అందుబాటులోకి రారు. నేను అందరికీ అందుబాటులో ఉంటాను. నాకంటూ ఫోన్ చేస్తే ఎనీ టైం ఎప్పుడైనా సరే నేను ఆన్సర్ అవుతాను. వాళ్ళకి చేసే ప్రయత్నం, వాళ్ళకి చెప్పే సమాధానం నేను చెప్తాను. ఖచ్చితంగా వాళ్ళకు బాగు చేస్తా. నా దగ్గర కూడా శక్తిపీఠాలు ఉన్నాయి. శక్తిపీఠం మనం పెట్టుకుంటేనే శక్తిపీఠం కాదు. నా దగ్గర కూడా 18 శక్తిపీఠాలు ఉన్నాయి. చూడండి పైన అంతా 18 మంది శక్తిపీఠాలు ఉన్నాయి. కానీ నేను శక్తి పొందినవాడిని కాబట్టి ఆ శక్తిపీఠాలను పెట్టగలిగాను. నాకు శక్తి లేదు అని అంటే నేను శక్తిపీఠాలను పూజ చేయాల్సిన అవసరం నాకు రాదు. ఏ దేవుడైనా సరే మనకంటూ ఒక శక్తి ఉంటేనే మనం చేయగలుగుతాం. ఆ శక్తి నాలో ఉంది. నేను చాలామందిని బాగు చేశాను, ఇప్పటికీ ఇంకా బాగు చేయడానికి ముందుకు వస్తున్నాను. మీరు ఎవరైనా సరే రాండి, చేసి పెడతా. ఇది మాత్రం నా అమ్మవారి మీద సత్యంగా చెప్తున్నాను. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. ఖచ్చితంగా గురుగారు, మీరు కూడా బాగుండాలి. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. ధన్యవాదాలు. చాలా సంతోషం.